యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. అందరు తీయడం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని వాకింగ్ కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రార్థనలోకి, ఇంతకుముందు ప్రార్థన చేస్తూ వచ్చారు కొంతమంది. ఈ సమయంలో వాకింగ్ కొరకు ఇక్కడ మరొకరు ప్రార్థన చేయడం. మరొకరు ప్రభు స్తోత్రాలు. ఆమేన్. మరి దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మరి రెండో రోజు ఈ మొదటి కూడికలోకి వచ్చేసాం. ఈ 3 రోజుల కూడికల యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే, సంఘంలో అందరం చాలా భయంకరంగా ఒకదాని మీద తిరుగుబాటు చేయాలి. ఒకదాని మీద మనం బాగా తిరుగుబాటు చేయాలి. ఒకదాన్ని బాగా ద్వేషించాలి. ఒకదాన్ని బాగా దూషించాలి. ఒకదాన్ని బాగా అసహించుకోవాలి. ఒకటంటే అసలు దాన్ని ఇష్టపడకూడదు. ఒకటంటే దాంతో అసలు మనం సహవాసం చేయకూడదు. ఒకటి ఉంది, దాంతో దూరంగా ఉండాలి. ఏంటది? అది పాపం. చూసారా, చాలా భయంకరం. కొన్నిసార్లు మీరు కొంతమంది బాధపడుతుంటే పాపం అంటే ఆ పాపం కదమ్మా ఈ పాపం. ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, బాగా పాపం ఇట్లాగా పాపం అని మాట వచ్చేస్తుంది. అడుక్కునే అమ్మాయి బాగా మరి ఏమి లేక దిగులు పడతా ఉండి ఏడుస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అయ్యో పాపం, ఆ పాపం కదమ్మా ఈ పాపం. ఈ పాపం చాలా డేంజరస్. పాపానికి ఎంత శక్తి ఉందో తెలుసా? రాత్రి కూడా చెప్పాను నేను. నువ్వు రక్షించబడ్డావు కదా, పాపం తలుచుకుంటే నీ రక్షణ కూడా దొంగిలించేస్తుంది. పాపానికి ఎంత తీవ్రత ఉందంటే, పాపం యొక్క తీవ్రత ఎంత తెలుసా? నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనీదు. అది అడుగడుగున రోజు ఏం చేస్తుంది చెప్పండి? అడ్డు తగులుతూ ఉంటుంది నీకు. ఒక రకంగా చెప్పాలంటే అది పెద్ద అడ్డురాయి. ఒక పాపాత్ముడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఉన్న ఒకే ఒక అడ్డురాయి ఏంటో తెలుసా? పాపం. చాలా భయంకరం. అట్లాంటి పాపం దేవుడు గొప్ప పరిష్కారాన్ని తీసుకొచ్చాడు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవుని వాక్యం చదువుకోబోతున్నాం. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు ఒకానొక సమయంలో తన కాలంతా కూడా మరి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇది కొన్ని సంవత్సరాల క్రింద జరిగిన సందర్భం అన్నమాట. మరి ఆ రోజుల్లో ఏంటంటే, ఆ ఏరియాలో అతను కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటూ ఉండేవాడు. అనుకోకుండా వేరే దేశం వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని యుద్ధం ప్రకటించి బాంబులు వేశారు ఆ ఊరి మీద. బాంబులు వేసేసరికి కరెక్ట్గా బాంబులను వెళ్ళి హాస్పిటల్స్ మీద పడ్డాయి అన్నమాట. హాస్పిటల్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే, ఇతని కాలుకి ఆపరేషన్ చేయాలి. డాక్టర్ గారు కాలుకి వాళ్ళ ఇంట్లో ఆపరేషన్ చేస్తున్నాడు. చెప్పాడు, ఈ సమయంలో మీ కాలుకి ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది, మీరు అది చివరికి గుండెకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసరికి మరి ఇంట్లోనే ఆపరేషన్ ఏర్పాటు చేశారు. అయితే విచిత్రం ఏంటంటే, ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు డాక్టర్స్? మొత్తు పెడతారు కమ్మా. కానీ మొత్తు పెట్టడానికి హాస్పిటల్స్ అన్ని బాంబులు వేసి పాడు చేసేసారు కదా. కాబట్టి మొత్తు డాక్టర్ ప్లస్ ఎనస్టీషియా సంబంధించిన మెడిసిన్ ఏమీ లేదు, మొత్తు ముందనేది లేదు. అప్పుడు చెప్పాడంట, అయ్యా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి
నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి, మొత్తు మాత్రం ఎక్కించనని చెప్పాడు. మొత్తు పెట్టకుండా ఆపరేషన్ చేయగలరా? అయితే ఇతను అన్నాడంట, అయితే నేను ఇంట్లో ఆపరేషన్ చేయించుకోను, చర్చిలో ఆపరేషన్ చేయించుకుంటాను అన్నాడు. ఎక్కడ చేయించుకుంటాను? చర్చిలో ఆపరేషన్ చేయించుకుంటాను అన్నాడు. ఇదేంటట్టు అంటున్నాడు అనుకున్నాను అని అతను చర్చిలోకి తీసుకెళ్లారంట. చర్చిలో కరెక్ట్గా ఇలాగేనమ్మా, ఇట్లాగే ఆ చర్చిలో మరి అవన్నీ వేసేసి దాని మీద కూర్చోబెట్టి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. విషయం చెప్పనా, ఆ చర్చిలో విచిత్రమైన విషయం ఏంటంటే అతను కాలుకి ఆపరేషన్ చేస్తుంటే కిక్కురు మనసును కూర్చున్నాడంటమ్మా. అసలు అబ్బా అబ్బా అని నొప్పి అనలేదంట. ఏం జరుగుంటుంది చెప్పండి? చర్చిలో ఆపరేషన్ జరిగింది, అతనికి కాలు ఆపరేషన్ చేశారు, కానీ మొత్తు పెట్టలేదు, ప్లస్ అబ్బా అనే ఒక్క మాట కూడా అనలేదంట. చక్కగా ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందంట. కుట్లు కూడా వేసి మొత్తం తీసుకెళ్ళి చక్కగా ఇంటికి పంపించేశారంట. మీరు కూడా చేయించుకుంటారు అట్లా? ఆపరేషన్లు కాదు, కానీ మేము చేసే ఆపరేషన్లు వేరుగా ఉంటాయి. ఇక్కడ మా ఆపరేషన్లు వేరుగా ఉంటాయి. చర్చిలో మేమేం చేస్తామంటే హృదయానికి ఆపరేషన్ చేస్తాం, కోసి పాపాన్ని బయటకు తీస్తాం అనమాట. పాపపు గెడ్డలు ఒక్కొక్కళ్ళు. సేవకులు చేసే ఆపరేషన్లు ఎలా ఉంటాయంటే విశ్వాసుల యొక్క హృదయాలను ఏం చేస్తాం చెప్పండి? విశ్వాసుల యొక్క హృదయాలను సర్జరీ చేసి దాంట్లో ఏం చేస్తాం? పాపం అనే అసూయ అనే గెడ్డ వస్తుంది. ఈ మధ్య ఒక ఆమెకి ఈ మధ్య ఆపరేషన్ చేసామమ్మా. అసలు ఎంత తీయంగానే వెంటనే అసలు ఎంత సీవ్ అయిపోయిందో. ఎంత ఉందమ్మా గెడ్డ? ఏం గెడ్డ? అసూయ అనే గెడ్డ. ఇంకొక ఆమెకి గెడ్డ తీసాం. ఆమెకేంటి తెలుసా? ఆ లోపల వ్యభిచారం అనే గెడ్డ వచ్చింది. ఇలా మంచి ఆపరేషన్లు కదమ్మా ఇవి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆపరేషన్ చేసినప్పుడు ఒక్క నొప్పి కూడా ఎందుకు తెలుసా? ఆపరేషన్ చేసేటప్పుడు అతను ఏం చేశాడంటే ఆ పక్కనే గోడ మీద ఒక సిలువ ఉందంట, సిలువ వైపు చూస్తున్నాడంట. సిలువ వైపే చూశాడంట. తన 2 కళ్ళు ఆపరేషన్ చేసే డాక్టర్ వైపు చూడలేదంట. ఆపరేషన్ చేస్తున్నప్పుడు పరికరాలు ఉంటాయి కదా, ఆ గిత్తర్లు ఉంటాయి కదా, అలా ఉందంట. తర్వాత దాని కత్తితో ఇలా కాళ్ళు ఇలా కోస్తున్నప్పుడు బ్లడ్ ఇవేవి అసలు ఆపరేషన్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఆయన దృష్టి అంతా ఎవరి మీద పెట్టాడు చెప్పండి? సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు మీదే పెట్టాడంట. కిక్కురు మళ్ళీ నాకే ఆ సందర్భం చదివినప్పుడు నాకనిపించింది, అసలు ఆపరేషన్ చేసేటప్పుడు తన దృష్టి అంతా సిలువ మీద పెడితేనే అసలు నొప్పి తగలేదు. మన జీవితాల్లో ఉన్న బాధలన్నిటిని తలంచుకుంటే నొప్పి ఎక్కడ దొరుకుతుంది మనకి? అందుకనే మీ జీవితాల్లో ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా మీరు ఎక్కడ చూడాలి చెప్పండి? యేసుక్రీస్తు యొక్క కలవరి సిలువ. అందుకే ఇందాక మనం పాట పాడాం తెలుసా? హృదయంలో నెమ్మది లేక విసికి వేశారని నీ జీవితమా? అయితే ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు యొక్క కలవరి సిలువ వైపు చూడు, ఎంత నెమ్మది వస్తుంది. నిజమే, సిలువ వైపు చూసినప్పుడు మన హృదయంలో ఉన్నవన్నీ ఏమని చెప్తాయి చెప్పండి? ఏ బాధ అయినా ఏదైనా సరే మనం ఓర్చుకోగలం. ఒక భరించలేని భర్త ఉన్నాడు భార్యకి, నా వల్ల కాదు, అయితే యేసుక్రీస్తు యొక్క సిలువను చూడు. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? వల్ల ఇది ఖచ్చితంగా. వామ్మో ఇంట్లో నేను ఉండలేను బాబు, ఈ ఇంట్లో అసలు నరకం, ఇంట్లో ఏం కనపడుతుందంట? నరకం అంట. అయితే ఆ ఇంట్లో ఒక సిలువ వచ్చేసింది, యేసు ప్రభు వచ్చేసాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో చెప్పండి? ఒక పరలోకం, నరకంలోనే పరలోకం వస్తుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అందుకనే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, మన భారాలన్నీ తీసి వేయటానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ 2వ రోజు కొడుకులో మరి యెహెజ్కేలుకి దేవుడు ప్రత్యక్షపరచబడిన వాటిని మరొక కోణంలో చూడాలి మనం ఈరోజు. నిన్న కోణం అంతా అయిపోయింది. నిన్న కోణం అంతా మనం చూస్తే పాపము, దేవుని యొక్క తీర్పు గురించి చూసాం నిన్నంతా కూడా. ఈరోజు 2వ యాంగిల్ యెహెజ్కేలుకి ప్రత్యక్షపరిచిన విషయాలు అవి ఏంటో తెలుసా? పశ్చాత్తాపం, విడుదల, పశ్చాత్తాపం. అసలు మీకు క్వశ్చన్ తెలుసా? అసలు బైబిల్లో చాలా శ్రేష్టమైన ఈ మాట ఏంటో తెలుసా? అసలు నాకెందుకు ఆరోగ్యం రావట్లేదు, అసలు నాకెందుకు ఆశీర్వాదం రావట్లేదు, అసలు నాకే ఎందుకు ఎలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను? ఇట్లాంటి మాటలు ఎక్కువగా వినపడతా ఉంటాయి జనానికి. ఇట్లాంటి మాటలు, అట్లాంటి ప్రశ్నలకి ఈరోజు జవాబు పొందుకుంటారు. అట్లాంటి ప్రశ్నలకి నా బ్రతికేంది ఇట్టా తెల్లారవుతుంది, అసలు నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది, ఇక నాకు మంచి రోజులు రావా, నా జీవితం మారదా, నా జీవితాల్లో ఒక అద్భుతం అనేది జరగదా? ఒక బుట్ట ఉంది, ఒక బుట్ట. ఆ బుట్టలో ఏమున్నాయో తెలుసా? మీకు కావాలంటే చెప్పండి అమ్మా. మీరు అనుకున్నట్టుగా యాపిల్ లేవు దాంట్లో, మీరు అనుకున్నట్టుగా బనానాస్ అంటే అరటికాయలు లేవు. నేను చెప్పే బుట్టలో ఏమున్నాయో తెలుసా? అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. చూడమ్మా, అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు ఆ బుట్టలో. ఇంకా చెప్పాలంటే సమాధానం ఉంది ఆ బుట్టలో. ఇంకా చెప్పాలంటే శాంతి ఉంది ఆ బుట్టలో.
ఆ బుట్టలో చూడండి. ఇంకా చెప్పాలంటే నిజంగా మీ హృదయానికి తేలికపరిచే మంచి మంచి ఫలాలు, ప్రేమ, సంతోష, సమాధానం అన్నీ ఆ బుట్టలోనే ఉన్నాయి. ఎంతమంది కావాలా బుట్ట? అయితే అందరికీ నేను ఆ బుట్టనివ్వని ఈరోజు ఆ బుట్ట ఇవ్వాలనుకుంటున్నాను మీకు. ఈ బుట్ట మంగళగిరి మార్కెట్లో దొరకదమ్మా. ఈ బుట్ట విజయవాడ కళేశ్వరం మార్కెట్లో అసలు దొరకదు. ఈ బుట్ట కోసం బాంబే వెళ్తారేమో, అక్కడ ఏం బాంబులు దొరుకుతాయి, కానీ అక్కడ ఈ దొరకవు. ఆ బుట్ట మీకు కావాలంటే ఈరోజే ఎత్తుకుపోదురు కానీ ఆ బుట్ట. అయితే ఆ బుట్ట దేవుడు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఇవ్వాల్సింది దేవునికి ఇస్తే దేవుడు ఇవ్వాల్సింది దేవుడు ఇచ్చేస్తాడు. నీ వైపు నుంచి ఒకటి జరగాలి, దేవుని వైపు నుంచి ఒకటి జరుగుద్ది. నీ వైపు నుంచి ఏంటి తెలుసా? సరైన పశ్చాత్తాపం. సరైన పశ్చాత్తాపం నీ దగ్గరుంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి సరైన పశ్చాత్తాపం చెల్లించి ఆ బుట్ట నువ్వు తెచ్చుకోవచ్చు. ఇప్పటికీ దేవుని దగ్గర ఆ బుట్టే ఉంది. ఆ బుట్ట మంచిది కదమ్మా, చూడండి. ఆ బుట్టలు అంటారు చాలామంది, ఆ బుట్ట నాకు కావాలి. మీరు రెడ్ హ్యాండెడ్గా దొడ్డిదారులు అడ్డదారులను దొంగిలిస్తారు. ఆ బుట్ట నీ వల్ల కాదు. వేరే యాంగిల్లో వచ్చి లేదంటే ఎవరైనా రికమెండేషన్ చేత ఆ బుట్ట తీసుకుంటారా? మీ వల్ల కాదు. మన బుట్ట సంపాదించుకోవడానికి ఏంటి? జెన్యున్గా నీ అంతటి నువ్వే సంపాదించుకోవాలి. అయితే నీకేం కలగాలంటే పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అయితే అది దేవుని వైపు నుంచి. నీ వైపు నుంచి ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. అన్ని సమస్యలకి చెక్. ఈరోజు సమస్యలకు చెక్ పెట్టాలనుందా? నీ సమస్యలకు చెక్ అంటే అర్థం ఏంటి? చెక్ అంటే ఇక ఫుల్ స్టాప్. ఈ సమస్యలకి ఇక నా వల్ల కాదు, ఈరోజు నుంచి నా సమస్యలు తేల్చేస్తున్నాను అనుకుంటున్నావా? దానికి ఒక్కటే పరిష్కారం, దేవుడు మాత్రమే పనిచేయగలడు. అయితే ఎప్పుడు తెలుసా? నీవు నీ జీవితంలో ఏం పడాలి? పశ్చాత్తాపడాలి. చాలామంది అంటున్నారు, పడుతున్నాను. ఏంటి పడేది నీ పశ్చాత్తాపం? ఉత్తి పశ్చాత్తాపాలు ఉన్నాయి బైబిల్లో. అందుకే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తాను, వాక్యం చెప్పిన జాగ్రత్త వినండి. అసలు పశ్చాత్తాపం అంటే నీ వైపు నుంచి పశ్చాత్తాపం ఉంటే దేవుని వైపు నుంచి ఏమొస్తుంది చెప్పండి? నీ సమస్యలకి నీ వైపు నుంచి పశ్చాత్తాపం ఉంటే దేవుని వైపు నుంచి ఖచ్చితంగా పరిష్కారం వస్తుందమ్మా. ఖచ్చితంగా. బైబిల్ని మీరు తిరగండి కావాలంటే, ఆదికాండం నుంచి ప్రకటన వరకు సరిగ్గా పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు, సరిగా రెండు రకాలు ఉన్నారు. కరెక్ట్గా పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు, సరిగా పశ్చాత్తాపడని వారు కూడా ఉన్నారు. సరిగా పశ్చాత్తాపడని వారికి ఏమేమి వచ్చినాయి, చక్కగా పశ్చాత్తాపడిన వారికి ఎట్లాంటి విడుదలలు వచ్చినాయి. ఈరోజు మార్నింగ్లో నేను ఈ వాక్య భాగాన్ని స్ప్లిట్ చేశాను, 2 భాగాలు. సరిగ్గా పశ్చాత్తాపడకపోతే ఎట్లాంటి బ్రతుకుంటుంది మనకి, సరిగ్గా పశ్చాత్తాపడితే ఎట్లాంటి విడుదలలు వస్తాయి. ఈ 2వ పాయింట్కి సాయంత్రంకి వెళ్తాం అన్నమాట. ఈరోజు మొదటి పాయింట్ పొంది వచ్చేస్తాను. సరైన పశ్చాత్తాపం పడితే ఖచ్చితంగా మంచి పరిష్కారాలు ఉన్నాయి. పడకపోతే పరిష్కారాలు లేవు. అందుకనే నీ వైపు నుంచి పశ్చాత్తాపం ఉంటే దేవుని వైపు నుంచి పరిష్కారం వస్తుంది అని ఒక చిన్న కొటేషన్ మనం నేర్చుకోవాల్సిందే. నీ పశ్చాత్తాపం సరైనదైతే, ఇప్పుడు మన సంఘానికి వచ్చిన బిడ్డలు, వీడు సరైనోడే, ఈ అమ్మాయి మంచి బిలీవర్, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, చదువుకున్న మంచి అమ్మాయి అని నేను ఎలా చెప్పాలంటే, వీడు సరైనోడు అని చెప్పాలంటే నీ పశ్చాత్తాపం సరైనదైతే నువ్వు సరైనోడే, డౌట్ లేదు దాంట్లో. నువ్వు పడే పశ్చాత్తాపం నిజమేనా? కొంతమంది చూడమ్మా, పశ్చాత్తాపడతారు, ఏడుతారు, అసలు మళ్ళీ అదే తప్పు చేస్తారు, మళ్ళీ వెళ్ళి అది పట్టుకుంటారు. వెళ్ళి ఎవరి ముందు ఏడుపులు నేను నమ్ముతా, మీరు నమ్ముతారు, దేవుడిని నమ్మొద్దు. అందుకే నీకు వచ్చిన సమస్య మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? మరలా అసలు నీ పశ్చాత్తాపం సరైంది అని తేల్చాల్సింది ఎవరు? ఇప్పుడు ఇవి కేజీ టమాటాలేనా? ఏం తేల్చు? ఇది కేజీయే టమాటాలు, కాదు 2 కేజీలు, కాదు 3 కేజీలు. ఆగండి మీ గొడవ తేల్చేద్దాం రండి. ఇప్పుడు ఇది కేజీయా, 2 కేజీలా, 3 కేజీలా, ఇది ఎన్ని కేజీలు అని తేల్చాలంటే ఏం తేల్చుద్ది? కాటా పెడితే తేల్చేస్తుంది. నీ పశ్చాత్తాపం సరైంది అని తేల్చాలంటే ఎవరు తేల్చేది? దేవుడే తేల్చాలమ్మ. దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి, దేవుడు రైట్ మార్క్ కొట్టాలి. అందుకనే ప్రభువుకి కనపడేటట్టుగా మనం పశ్చాత్తాపడాలి ఖచ్చితంగా. కొంతమంది చూడండి అసలు ఒక్కోసారి అయితే మేము ఆశ్చర్యపోతాము. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషుల పై రూపాన్ని చూసి మీరు ఎప్పుడు మోసపోద్దాము. మనం ఎప్పుడు మోసపోతాంలేండి, కానీ ప్రభు మోసపోడుగా.
ప్రభు ఎప్పుడు మోసపడం, మనుషుని తక్కువ అంచనా వేయొద్దమ్మా. ఒక్కొక్కసారి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంటే నా గురించి నాకు దేవుని తెలుసు. కొంతమంది గురించి నేను చూసినప్పుడు వాళ్ళు పైకి ఎలా ఉంటారంటే ఎంత చక్కగా కనపడతారు తెలుసా, కానీ ఇళ్ళ దగ్గర వాళ్ళ జీవితాలు చూడాలి. నేను పేరు చెప్పను కానీ మన మందిరానికి వచ్చి ఒక సహోదరి నా దగ్గర అయితే నిజంగా అసలు ఎంత తగ్గిపోయింది, ఎంత మాట్లాడిందో. చాలా ఆమెకు భయంకరమైన అనారోగ్యం ఉందమ్మా ఆమెకి. అది ఎన్నిసార్లు ప్రార్థన చేసిందా. చర్చిలో నలుగురు గ్రూప్గా కలిసి కూర్చొని ఆమెను మధ్యలో పెట్టి ప్రార్థన చేశాం, అయినా అనారోగ్యం తగ్గట్లేదమ్మా. అసలు ఆమె కూడా అల్లాడి ఎంత భయంకరంగా ఏడ్చింది. అమ్మో, ఆమె ఏడుస్తుంటే మాకు జాలేసి మేము ఏడ్చాం, అయినా అనారోగ్యం పోలా. ఎవరైనా పొద్దున్న లేచి సంఘంలో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉంటాయి పోవట్లేదు మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అందుకే నా సహోదరి చక్కగా నమ్మకంగా ఉంటుంది మా దగ్గర, భలే నమ్మకంగా ఉంటుందమ్మా. మేము చెప్పిందల్లా చేస్తుంది, చక్కగా దేవుని మాట వింటుంది, చర్చికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఇలా అనుకున్నాను పొద్దున్నే, ఎందుకు ప్రభు ఇన్ని చేస్తున్నా ఇవి నేను తగ్గట్లేదని చెప్పేసి అనుకుని పొద్దున్నే ప్రార్థన చేసుకుని వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి అలా కరకట్ట మీద వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వాకింగ్ చేసే దానికి అటువైపు ఇళ్ళకి మధ్యలో ఒక చిన్న కాలువ ఉందన్నమాట. ఆ కాలువ పక్కన చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. ఈ కాలువ అవ్వకడ ఆమె బట్టలు ఉతుకుతుందన్నమాట. ఈ బట్టలు ఉతుకుతూ ఒక ఆమెని బండ బూతులు కడుతున్నాం. ఎవరో మన చర్చి విశ్వాసలాగా ఉందా అని ఆ చెట్లు తీసి చూశాను అనమాట. వెళ్తా అసలు నిజంగా ఆ రోజు ఏం జరిగింది తెలుసమ్మా, నేను సెల్ ఫోన్ తెచ్చుకోవాలా, నేను సెల్ ఫోన్ తీసుకురాలా ఆ రోజు. అసలు ఎన్ని మాటలు తెలుసా, నేను ఒక్కసారిగా నివ్వెరపోయా. అసలు ఎంత భయంకరమో తెలుసా. ఆ తర్వాత నిజంగా నేను క్లియర్గా చూశాను, ఆమె అంటానికి పక్కన ఒక ఆమెను ఎవరిని అక్కడ గొడవ జరిగింది ఒకటి, నేను ఎవరంటే ఆమెనండి మన చర్చకు వచ్చేదండి ఒక ఆమె, ఎవరు దేవుని మందిరానికి రానా. అప్పుడు నేను డిక్లేర్ చేసుకున్నా, వామ్మో ప్రభా నన్ను క్షమించయ్యా, నిజంగా నిన్నెంత అపార్థం చేసుకున్నాను ప్రభా, నన్ను క్షమించయ్యా అన్నానమ్మ దేవుని దగ్గర. ఈరోజు ఆ విశ్వాసకి అనారోగ్యం పోవట్లా. ఎందుకు చెప్పండి, ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చే ఏడుపు అది మొసల కన్నీరు, అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అంత ట్రాష్, అంత ఒడ్డుదే. చాలామంది చర్చిస్తున్నారు ఈరోజు. ఎంతమంది దేవుడిని ఏం చేస్తున్నారు చెప్పండి, మభ్య పెడుతున్నారు. మనం మభ్య పెడతాం కానీ దేవుడు నీకు నిజంగా ఎవరు కార్యం చేయాలి చెప్పు, అది పట్టుకోవాలి. నిజంగా ప్రభు కార్యం చేయాలి, నిజంగా ప్రభు పాదాలు పట్టుకోవాలి. నిజంగా ప్రభు పాదాలు పట్టుకొని నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు కార్యం జరిగించబోతాడు. బైబిల్లో కార్యాలన్నీ చూడండి, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు చేసిన కార్యాలన్నీ చూడండి, దాని వెనక ఏముంటుంది చెప్పండి, పశ్చాత్తాపం లేకపోతాడు కానీ పశ్చాత్తాపాన్ని బట్టే దేవుడు కార్యాలన్నీ ఫిక్స్ చేశాడు. అందుకే యెహెజ్కేలు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలు ఈ విధంగా పాడైపోతున్నారు, చెరల్లో ఉండకముందు పశ్చాత్తాపడమని చెప్పాను, చెరల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడమని, అయినా సరే వీళ్ళు పశ్చాత్తాపడలేదు. ఒక్కోసారి నిజంగా ఒక విశ్వాసి పాపం చేస్తున్నప్పుడు మీరు కొన్ని పాయింట్లు ఆలకిస్తే, మీరు ఆలకించనమ్మా. ఒక విశ్వాసి విషయంలో చెప్తున్నా, ఒక బిలీవర్ మరి పాపం చేయకముందు ఒకసారి ఆలోచించండి. పాపం చేయకముందు ఎలా ఉంటాడు, పాపం చేస్తున్నప్పుడు ఎలా ఉంటాడు, పాపం చేసినప్పుడు ఎలా ఉంటాడు, పాపం చేసిన తర్వాత ఎలా ఉంటాడు. 4 పాయింట్లు. ఇది విశ్వాస గురించి చెప్తున్నాను నేను. బిలీవర్ లోకంలో వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళని వదిలేసాం. అసలు నిండా మునులు వాళ్ళు, వాళ్ళకి చలి లేదు. మనందరం ఇప్పుడు చలి నుంచి బయటకు వచ్చాం. మనం మళ్ళీ తప్పు చేసాం. ఒక విశ్వాసి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత, అంటే ప్రభువులో రక్షించబడిన తర్వాత, ఆ విశ్వాసి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, లేదంటే పాపం చేయకముందు ఎలా ఉంటాడు, పాపం చేస్తున్నప్పుడు ఎలా ఉంటాడు, పాపము చేసేసాడు, ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ఎలా ఉంటాడు. 4 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ చెప్పండి, పాపం చేయకముందు ఏమనిపిస్తుంది విశ్వాసకి? ఒక పాపం చేయకముందు ఏమనిపిస్తుంది? అనిపిస్తుందా లేదా చెప్పండి? చేయాలి అనిపిస్తుందా? నిజం చెప్పండి. ఎవరన్నా మీరంటే పడని వ్యక్తి ఉన్నారు కదా, పలానామా మిమ్మల్ని ఈ మాట అందమ్మా అని ఎవరైనా చెప్పారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? తిట్టాలి అనిపించదా? నన్ను అంటదా? దాని అంతు చూస్తాను, ఎన్ని గుండెలు, నా చేత ప్రార్థన చేసుకుని నన్ను అంటదా? బయటకు అనకపోయినా లోపల ఏమనిపిస్తుంది చెప్పండి? అనాలి అని అనిపించదా మీకు? నాకైతే అనిపిస్తుంది అమ్మా, తెలుసా మీకు? అది జస్ట్ లోపల నుంచి ప్రేరేపణ అనమాట. పాపం చేయకముందు, అది ఏదైనా సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. పాపం చేయకముందు లోపల ఒక ప్రేరేపణ వస్తుంది, బాబా అనిపిస్తూ ఉంటుంది అమ్మ లోపల. అంటే బయటపడ్డామా బుక్ అయిపోతాం,
కానీ లోపల లోపల పడతా ఉంటాం, లోపల లోపల. అసలు విచారం చెప్పనా, నువ్వు సరిగ్గా పశ్చాత్తాపడితే నిజంగా అది కూడా ఉండదమ్మా, తెలుసా? దేవుడు అది చూస్తాడు నిజంగా. ఎట్లాంటి వాళ్ళు కొలలుగా ఉన్నారు, లోపల లోపల ఎంత అసలు అనాలి అనాలి అనాలి. నిజంగా సరిగ్గా పశ్చాత్తాపడే వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా, అనాలి అనిపించగానే వెంటనే కొట్టేసుకుంటాం, వితిన్ సెకండ్స్లో. అలా అనిపించగానే ఠక్. అలా లేకపోతే అది సాయంత్రం దాకా స్టాక్ పెట్టుకుంటే నెక్స్ట్ రెండో మెట్టుకు వెళ్తావు. చేయక ముందు చేయాలి, అక్కడ వరకు అయిపోతే బాగుండు, నువ్వు గుడ్, నువ్వు వెళ్ళని గుడ్ అనమాట. అక్కడతో ఆపి ఇంకేం చేస్తున్నావు చెప్పు, చేస్తున్నావు, ఇక యాక్షన్లోకి వెళ్ళిపోయావు, పాపం చేస్తున్నావు. చేసేటప్పుడు ఎలా ఉంటుంది, దేవుని నమ్ముకుని పెట్టుకు ఎలా ఉంటుంది తెలుసా, భయంగా ఉండదమ్మా. పాపం చేసేటప్పుడు నిజం చెప్పండి, భయంగా ఉండదా? లోకస్తులకైతే భయం ఉండదమ్మా. భయభక్తులు లేని కొంతమంది పిల్లలు నిజంగా, అబ్బాయి వయసు తక్కువ, చాలా వయసు తక్కువ, మారు మనసు పొంది పాపక్షేమం బాప్తిసం తీసుకొని ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పని తెలియదమ్మా. ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక వ్యక్తి. ప్రేమించేటప్పుడు ఏమనాలి, అతనికి ఏమనిపించాలి లోపల, ఏమా భయం. అసలు భయం లేని భక్తులు, భయం లేని వాళ్ళు తయారయ్యారు ఈరోజు నిజంగా. వామ్మో, ఇక నుంచి నేను ఒప్పుకోనమ్మా ఎట్టి పరిస్థితిలో. మన సంఘాలలో పాపం కనుక వచ్చిందంటే దాన్ని ఎంకరేజ్ చేయం ఎట్టి పరిస్థితులు కూడా. ఎంకరేజ్ చేయడమే కాదు, అవసరం దాన్ని ఏం చేయాలి చెప్పండి, క్లీన్ అండ్ గ్రీన్. ఏం చెప్పండి, క్లీన్ అండ్ గ్రీన్. పరిశుభ్రత, పరిశుద్ధత రెండు ఇంపార్టెంట్, మనకు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. పాపం చేయకముందు చెయ్యాలి అనే ప్రేరేపణ. అందరూ తాకుండా పాపం చేస్తున్నప్పుడు భయం, చేయాలి, అమ్మో చేస్తేమో ఇద్దేమో, ఇప్పుడు చేస్తున్నావు, భయం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, చేసేసావు. అంటే పాపం చేసి ముందు, చేసేటప్పుడు చెప్పే కదమ్మా, పాపం చేస్తున్నప్పుడు భయం, తర్వాత చేసేసావు, చేసినప్పుడు ఎలా ఉంటుంది ఇక చూడు, బాధ కాదు. ఇందాకేమో ఫస్ట్ పాయింట్ పాపం చేయకముందు ఎలా ఉంది, చెయ్యాలి. పాపం చేస్తున్నప్పుడు ఎలా ఉంది, భయం. పాపం చేసిన తర్వాత ఎలా ఉంది, బాధ. ఇక మనస్సాక్షి చూడండి, బాధ. ఇంకొన్ని రోజులకి ఎలా ఉంటుంది చెప్పండి, ఇంకొన్ని రోజులకి బాధ కాస్త ఏమైంది చెప్పండి, ఆ బాధ కాస్త ఏమైంది, ఎంత భయంకరంగా తయారవుతాడంటే ఆ వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత. ఇక ప్రార్థన లేదు, ఇక ఏమి లేవు, అంతా ఉంటుందే. వామ్మో, చూసారా? మరి ఇట్లాంటి పరిస్థితి ఒకవేళ నీదా, ఇక్కడ కూర్చొని నీ జీవితం ఇట్లా ఉందా, ఒకవేళ చెప్పుకోలేవు. ప్రార్థన చేస్తే ప్రార్థన నడవట్లా, వాక్యం చదివితే అర్థం కావట్లేదు, చర్చికి రాబుద్ది కావట్లేదు, ఇలా ఉందా? అయితే నీకు ఒకే ఒక పరిష్కారం ఉంది ఈరోజు. ఓకే, అయినా పర్వాలేదు, దానికి కూడా విరుగుడు ఉంది తెలుసా, దానికి కూడా. ఈరోజు దేనికి విరుగుడు లేదమ్మా, బైబిల్లో ప్రతి దానికి విరుగుడు పెట్టాడు. ఎంత భయంకరమైన పాపమైనా సరే, ఆ భయంకరమైన పాపానికి ప్రభువు ఇస్తున్న మెయిన్ విరుగుడు ఏంటో తెలుసా? ఏం విరుగుడు? ఒకటే, ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. అది ఈరోజు మన టాపిక్. ఆ పశ్చాత్తాపం గురించి యెహెజ్కేలు ద్వారా దేవుడు పిలుస్తున్నాడు ప్రజల్ని. పిలిచే ముందు అసలు పశ్చాత్తాపం ఏంటో కొన్ని విషయాలు చెప్పాలి మీకు. పశ్చాత్తాపం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు జాగ్రత్త వినండి. పశ్చాత్తాపం అంటే నేను పెట్టుకున్న పేర్లు ఒకటి ఏంటో తెలుసా? అసలు నీ జీవితంలో పశ్చాత్తాపం వచ్చిందంటే అది ఎవరి కార్యం? ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుని కార్యం. అందుకే మన సంఘాల్లో ప్రభువా నాకు ఉద్యోగం ఇయ్యి, ప్రభువా నేను పాపిని, ఈ రెండు ప్రేరేపణలు ఏ ప్రేరేపణ ఎక్కువ రావాలి? ప్రభువా నేను పాపినయ్యా. ప్రతిరోజు మనం చేయాల్సిన పని అన్నమాట ఇది ఖచ్చితంగా, ఎందుకంటే పడిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు పశ్చాత్తాపం అంటే మొదటి పాయింట్ ఏంటి తెలుసా? మనసు మార్చుకోవడం అని అర్థం అనమాట. పశ్చాత్తాపం నువ్వు సిద్ధపడుతున్నావు అంటే నీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. ఫస్ట్ పాయింట్ మనస్సు మార్చుకోవడం. పశ్చాత్తాపం అంటే మొదటి పాయింట్ మనస్సు మార్చుకోవడం. బట్టలు మార్చుకోవడం కాదమ్మా, ఇల్లు మారటం కాదు, జలంసర కొన్ని సత్తు నలిగిపోయినా మరి సమసిపోయినా అన్నీ ఇచ్చి మంచి ఇంకో బకెట్ తెచ్చుకుందాం కొత్తగా ఒక మరి అయ్యి మార్చుకోవడం కాదు. ఎన్ని మార్చుకున్నా నీ జీవితంలో ఇది మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే పశ్చాత్తాపంతోనే స్టార్ట్ అయ్యింది.
పడాలి. పడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనసు మార్చుకున్నావు అర్థం. మరి మనసు మార్చుకునే పశ్చాత్తాపం మంచిదా కాదా? అందుకే పశ్చాత్తాపడండి అనే బైబిల్లో అనేక మంది సేవకులు ఎంత రోధించారు. అంతెందుకు యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకం నుంచి భూలోకం నుంచి ఆయన ఇచ్చిన స్పీచ్లో మొట్టమొదటి మాట తెలుసా? పరలోక రాజ్యము సమీపించినది గనుక పశ్చాత్తాపడండి అన్నాడు. దేవుడే చెప్పాడు. ఈ మొట్టమొదటి మెసేజ్, దేవుడిచ్చిన మొదటి మెసేజ్ మనస్సు మార్చుకొనుట. రెండో పదం ఏంటి తెలుసా? నీ తప్పును గ్రహించటం, తన తప్పును గ్రహించుట. పశ్చాత్తాపం అంటే నీ తప్పును గ్రహించావు కాబట్టి పశ్చాత్తాపం దగ్గరికి వచ్చావు. కొంతమంది పిల్లలు ఇక్కడ తప్పులు వాళ్ళతో అడిగి చేస్తున్నారు తెలియదు. ఇట్లా చిన్నపిల్లలు చేసే తప్పులు వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లలు అంటారు మాట్లాడితే. ఈరోజు నిజంగా ఇప్పుడు కీర్తన చిన్నపిల్లమ్మ, తను చేసే తప్పులు తనకు తెలియదా? శనకాయలు ఇచ్చి అవే మరి బిస్కెట్స్ అని చెప్పండి, తినేసిద్దా? శనక్కాయలకి బిస్కెట్కి తేడా తెలుస్తుంది. ఏది మంచి ఏది చెడు తేడా తెలియదా? ఎవరిని ఏం మాట్లాడుతుందో తేడా తెలియదా? ఎవరితో పరాచలాడుతుంది, ఎవరితో ఏం తెలియదా? ఎన్ని తెలుసు. తప్పును గ్రహించినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? పశ్చాత్తాపడాలి. అందుకే పశ్చాత్తాపం అంటే అర్థమేంటి తెలుసా? మనసు మార్చుకోవడమే కాదు, వాళ్ళ తప్పును వాళ్ళు అంటే తన తప్పుని గ్రహించటం. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటో తెలుసా? తన ప్రవర్తనను సరి చేసుకోవటం, తన బిహేవియర్ సరి చేసుకుంటున్నారులే. బొట్టు ఎక్కడ ఉంది, ఈ ఇష్టం ఉంది, ఆ జుట్టు ఎక్కడ జరిగిపోయింది, ఈ కాదు సరి చేసుకోవడం అంటే. నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు నిజంగా మరి బట్టలు అవి ఇవి సరి చేసుకో, పర్వాలేదు. కానీ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మాత్రం దేన్ని సరి చేసుకోవాలి? నీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు మందిరంలో కూర్చొని ఏసయ్యా 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 ఎన్నిసార్లన్నా ఆపో అంటాడు దేవుడు పైనుంచి. వినపడదు నీకు. నిజమమ్మా. బిహేవియర్ నీ మనసును మార్చుకోవటము, నీ తప్పును గ్రహించటం, ప్లస్ నీ ప్రవర్తనను సరి చేసుకోవటం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తప్పు చేసిన అంటే చేసిన పాపాన్ని పరిహరించుకోవడం, దాన్ని చేసిన పాపాన్ని పరిహరించుకోవడం. చేసిన పాపాన్ని ఈ మందిరానికి వచ్చి పశ్చాత్తాపడి పోగొట్టుకుంటున్నావు. అదే పశ్చాత్తాపం అంటే. చేసిన తప్పుని పరిహరించుకోవడం. ఇది నాలుగో మాట. ఐదోది లోతైన విచారం, బాధ. లోతైన విచారం పశ్చాత్తాపం అంటే లోతైన విచారం, బాధ. ఏంటి ఈ అమ్మాయి ఎటు బాధపడుతుంది? అసలు ఈరోజు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు భలే లోతుగా బాధపడతారమ్మా. దేనికోసమో తెలుసా? తప్పు చేస్తే కూర్చొని ఎంత బాధపడతామో, ఎంత విచారిస్తామో. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందమ్మా. అందుకే ఈ కూడికలకి చాలామంది తీసుకురాట్లా. ఎవరు? దేవుడు అంటారేమో. దేవుడు ఎప్పుడు రమ్మంటాడు, దేవుని చిత్తం రావాల్సిందే. కానీ రాకుండా చేసేది ఎవరు తెలుసమ్మా? ఎందుకో తెలుసా? ఎట్లాంటి ఇష్టం ఉంది. అసలు చెప్పాలంటే ఈ మాటలు అందరూ వినాలమ్మా. నేను ఇప్పుడు చెప్పే మాటలు అందరూ వినాలి. ఏది లైన్లో వినేది కాదమ్మా, డైరెక్ట్గా వినాలి. అసలు కొంతమంది అసలు మన మందిరానికి కొంతమంది ఈ మీటింగ్స్ కొంతమంది ఎందుకు రావట్లేదు? కారణాలు చెప్పండి, మీకు తెలిసిన కారణాలు. ఒకటి, ఎందుకు రాకుండా ఉంటారు ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి, గస్ చేసి. వీడికి ఎన్ని మార్కులు ప్రతి 100 కంటే అవి పక్కన పెట్టండి. ఇవైతే చెప్తాం. వీడి భవిష్యత్తులో ఏమవుతాడంటే మీ అబ్బాయి అసలు లాయర్ అవుతుంది. అబ్బో నీకు తెలిసినట్టుగా అవి ఆపు, ఈ చెప్పు ముందర. ఏంటి చెప్పాల్సింది? అసలు మందిరానికి ఎందుకు రాకుండా ఉండే ప్రమాదం ఉంది. ఒకటి అది కూడా అనుకోవాలమ్మా. మనం అందరిని అనకూడదు. మళ్ళీ నేను అనే మాట అందరూ తగులుతుంది. అందుకు ఫోన్ చేసింది ఒక ఆమె నాకు. ఫోన్ చేసి, అన్నయ్య మీరేమనుకోవద్దు, నాకు ఎంత రావు, నాకు ఇది పరిస్థితి, నా పరిస్థితి అంటే. అమ్మ నీకు కాదమ్మా నేను చెప్పిన మాట. అది చెప్పడం కోసం క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు ఎవరెవరికి వర్తిస్తుంది నేను చెప్పే మాట. ఎందుకంటే నేను చెప్పకపోతే ఇప్పుడు ఈ మాట వేరే వాళ్ళు కూడా తీసుకొని మమ్మల్ని అంటాడు అనుకోవచ్చు. నెపం నాకెందుకమ్మా. అందుకని మనం మీ అందరికీ డిస్కషన్ చేసి లైన్లో పంపిద్దాం వాళ్ళకి. అన్ని లైన్లోనే. ఒక పని చేయండి అమ్మ మీరు. మనం ఇప్పుడు పాపం వాళ్ళకి ఈ వాక్యం అనే ఫీలింగ్ వస్తుంది కదా, భోజనాలు తిన్న ఫీలింగ్ కూడా పాపం యోగిత ఏం చేయాలంటే సాంబార్ గట్ట చూపిండి అమ్మ లైన్లో. ఆ బెండకాయ గారు ఎలా చూపించండి, అట్లా ఇట్లా ఓకే, ఇగో ఎగ్స్ ఇట్లా చూపించండి. ఆ ఫీలింగ్ కూడా ఎందుకు పోగొట్టాలి చెప్పండి? అమ్మయ్యా ప్రార్థనకు వచ్చాం, భోజనం చేసాం అనుకుంటారు వాళ్ళు. అనుకోండి, ఇది ఎట్టగొట్ట అంటున్నాను, అది అన్నండి చూద్దాం. అదిగో ఒక్కొక్కళ్ళకి 500 రూపాయలు 500 రూపాయలు ఇస్తున్నాం. ఇక చూడు ఎట్టంత ఫీలింగ్లు మారిపోతాయి నిజంగా. ఒకసారి జాగ్రత్త వినండి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మందిరానికి రావడం కొంచెం కష్టమేనా? ఇంకా
వ్యాపారాలను కూడా ఇప్పుడు పాయింట్లు పెట్టుకుందాం. వ్యాపారాలు, ఉద్యోగాలు వేరు, వ్యాపారాలు వేరు. సొంత వ్యాపారాలు ఉంటాయి ఖచ్చితంగా, అవి ఉంటాయి. ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి రావడం కష్టం. 2. నెక్స్ట్ ఇంకా ఎందుకు రాకుండా ఉండే ప్రమాదం ఉంది. వ్యవసాయాలు, పొలం పనులు చేస్తారనుకుంటే అవి చూసుకోవాలి, ఆ పనులు 3. నెక్స్ట్ ఏంటక్క? అది అనారోగ్యం, వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ సహకరించక పాపం వెళ్దామని ఉంటుంది కానీ వెళ్ళక 3వ కారణం. ఇది 3వ కారణం. 4వ కారణం ఇంకా అసలు కారణాలు రావట్లేదు మీ దగ్గర నుంచి. అసలు కారణాలు ఏం వెళ్తాములే దూరం కదా ఏం వెళ్తాములే అనే కారణం. ఇంకో కారణం నా వైపు నుంచి చెప్తున్నా. ఏంటి కదా, పాస్టర్ గారు మాకు చెప్పలేదుగా, చెప్పండి. ఇది కారణమా కాదా కనికరం గారు? ఒక్కసారి కూడా నేను చెప్పకపోతే వాళ్ళు వస్తారమ్మా ప్రార్థనకి? ఈరోజు నిజంగా చెప్తున్నా కదా, మన సంఘాలలో అసలు నేను చెప్పకుండా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళు? నేనేమో మాట్లాడినమ్మా నిజంగా. ఈ మధ్య ధనలక్ష్మకు కూడా అలాగే తయారైంది నిజంగా. ఎందుకంటే నేను ధనలక్ష్మకు కూడా చెప్పనమ్మా ప్రార్థనకి. ధనలక్ష్మకు ఎప్పుడు చెప్పను నేను, వలబాపల ప్రార్థనకు కూడా. ఒకరోజు నేను సురేఖతో అన్నాను, సురేఖ మరి ధనలక్ష్మకు చెప్పాను మర్చిపోయాము, ఫోన్ కూడా లేదు కదా అయినా మొత్తానికి అప్పుడే వచ్చేస్తుందామా చర్చి తెలుసుకుంటుంది, వచ్చేస్తుంది అన్నమాట. ఎంత మంచి పాయింట్ అమ్మా అది. అసలు మనం చెప్పక్కర్లేదమ్మా సంఘంలో. మన క్రమాల పట్టికుంది కదా. నేను కొంతమందిని పరీక్షిస్తున్నా ఈ మధ్యకాలంలో. ఎందుకు తెలుసా? ఎవరైనా కావచ్చమ్మా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇలా 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 అలవాటు చేయకుండా వాళ్ళ విశ్వాసాలని ఇంకా బలపరిచి ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలనేది మా ఆకాంక్ష. అది ఎప్పుడంటే మాటలు చెప్తే కాదు, కొన్ని పరీక్షలు కూడా, కొన్ని టెస్టులు జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడు ఎవరికైనా, అంజనేయుడికి జరగవచ్చు, రవికి జరగవచ్చు, యోగిత జరగవచ్చు, మాకేకి జరగవచ్చు, ఆ తర్వాత ఇంకా కొంతమందికి మీకు జరగవచ్చు, అందరికీ జరగవచ్చమ్మ. ఎందుకంటే పరిచర్యలు అందరం ఒకటే కదమ్మా. ఇప్పుడు మీరు వేరు, మక్కాయి వాళ్ళు, అంజిరెడ్డి వాళ్ళు వేరు. వీడు మా రిలేషన్ కాబట్టి చెప్పకపోతే ఏమనుకుంటారు చెప్పండి? ఇంకో ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే అసలు ఈయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మక్కాయిలు కానీ అంజనేయుడు వీళ్ళు కూడా నన్ను ఎలా చూడాలంటే ఒక వీడు నాకు బామ్మర్ది అవుతాడు కదని అంజనేయుడు అనుకోకూడదు, మక్కాయి కూడా వీడు నా తమ్ముడు, మా అమ్మ కూడా ఈ అబ్బాయి అని మనం అనుకోకూడదమ్మా. ఏదో ఈ వాతావరణంలో ఎందుకు తెలుసా? బైబిల్ చాలా క్లారిటీగా ఆత్మ సంబంధమైన బిడ్డలం కాబట్టి మనం అలా భావించి ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం. ఇట్లా కూడా రారు కొంతమంది, పాస్టర్ గారు చెప్పలేదు. ఇదివరకైతే నేను చాలామందికి ఏం చేశానంటే, ఒక విధంగా చెప్పాలంటే నేనే అలవాటు చేశాను అందరికి. నేనే అలవాటు చేశాను. ఫోన్ చేసి వాళ్ళని మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి బాగా. ఇప్పటికి నేను ఇప్పుడు ప్రేయర్ అయిన తర్వాత సాయంత్రంకి నేను కొంతమందికి ఫోన్ చేసి చక్కగా మాట్లాడితే ఖచ్చితంగా వస్తారు సాయంత్రం వాళ్ళు. తప్పకుండా వస్తారమ్మా. మీరు చెప్పండి నాకు అయిన తర్వాత ధనలక్ష్మకు నా దగ్గర వచ్చి, పాస్టర్ గారి పలానా రాలేదంటే దేవుడు తెలుసుకుంటూ కాదు, నేను తెలుసుకుంటూ వచ్చేస్తారు వాళ్ళు. నిజం, నేను తెలుసుకుంటే చాలు వచ్చేస్తారు వాళ్ళు. కానీ నిజంగా చెప్పండి, నేను తలుచుకుంటే వస్తారు, నేను తలుచుకుంటే వాళ్ళ సమస్యలు పోతాయా? నేను తలుచుకుంటున్నా వాళ్ళ సమస్యలు దగ్గరగా 2 నెలల నుంచి తలుచుకుంటున్నారు. తలంచుకోని రోజు లేదు, కానీ సమస్యలు అట్టాగా ఉంటున్నాయి. కానీ దేవుని కోసం వచ్చి దేవుడు తలుచుకుంటే, దేవుడు కనుక మీ సమస్యలను తలంచుకుంటే సమస్యలు ఎంతవరకు ఉంటాయి? దెబ్బకి క్లియర్. అందుకే మీరు దానికి అలవాటు పడాలమ్మా. మన సంఘాల్లో ఎవరు చెప్పక్కర్లేదమ్మా. పాస్టర్ గారు మీటింగ్స్ అనౌన్స్ చేశారు, ఇక మనం వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయాలి, మీటింగ్స్ కోసం ప్రార్థన చేద్దాం. నాకు తెలిసి మీటింగ్స్ కోసం ప్రార్థన తప్పకుండా చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? వెళ్ళాలి. ఇప్పుడు ధనలక్ష్మి కోసం నేను బాగా ప్రార్థన చేస్తుంటే ధనలక్ష్మి అక్కని ప్రేమించాలనిపిస్తుందమ్మా. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయకపోబట్టే వాళ్ళని చూసినప్పుడు కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. అది కూడా ఎలా ప్రార్థన చేయాలి? ప్రేమించి ప్రార్థన చేస్తే వాళ్ళు మన పట్ల ఎన్ని తప్పులు చేసినా ఏమనిపిస్తుంది? క్షమించాలనిపిస్తుంది. నువ్వు నీ భర్తను ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీవు నీ అత్తయ్యని ఎందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు నీ పిల్లల్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే, పిల్లల కొరకు, అత్తయ్య కొరకు, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం నువ్వు బాగా ప్రార్థన చేయట్లా. చేస్తున్నావు కానీ నామినల్గా చేస్తున్నావు. నిజంగా ప్రార్థన చేయి, తప్పకుండా క్షమించగలుగుతావు. హెబ్రోన్లో ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు భయంకరమైన తప్పు చేశాడు. బక్సింగ్ గారు చంపేది కొట్టాడంట. కొట్టిన బక్సింగ్ గారి మీద అతను కోపం రాలేదంట.
నేను ఆ ప్యాసేజ్ చదివినప్పుడు అనుకున్నాను, భక్సింగ్ గారికి ఎందుకు కోపం రాలేదు అనుకుంటే విచిత్రం చెప్పంటారా, నాకు బయటపడింది ఏంటంటే ఆ అబ్బాయి కోసం రోజు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆ అబ్బాయి కోసం రోజు విజ్ఞాపన చేస్తున్నాడు భక్సింగ్ గారు. ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు చేస్తే చెంప మీద పెట్టి కొడితే జనాలకు ఏం రావాలి? కోపం రాలేదంట, క్షమాపణ చెప్పాడంట. వచ్చి కొట్టిన ఆయన క్షమాపణ చెప్పాలి, కొట్టించుకుని ఆయన చెప్పాడు క్షమాపణ. ఇది ఎందుకు జరిగిందంటే భక్సింగ్ గారు అంటే ఆయన కోసం రోజు విజ్ఞాపన చేస్తున్నాడంట. చూసారా ఎంత ఉందో పవర్. అందుకే నేను చెప్తున్నా, ఆ మారు మనసు అంటే ఇప్పుడు ఎన్ని చెప్పాను చూడండి. మందిరానికి ఎందుకు రావడం లేదు అంటే కారణాలు చెప్పుకుంటూ వచ్చాం మనం. ఇలా రకరకాల కారణాలు, కారణం ఏదైనా కావచ్చు. కొంతమంది ఏమో ఇదిగో యూట్యూబ్లో పెడితే అది చూసుకోవచ్చు అంటారు. ఇలా రకరకాల కారణాలు. సరే అవి పక్కన పెట్టేద్దాం. ఇదిగో మారు మనస్సు, క్షమించండి, పశ్చాత్తాపం అంటే ఏమేమి చెప్తా వచ్చాను చెప్పండి. 1 మనసు మార్చుకోండి, 2 3 4 5 6 ఏంటి తెలుసా? తప్పు చేసినందుకు లోపల కలిగే బాధ, లోపల, ఇదే పశ్చాత్తాపం. తప్పు చేసినప్పుడు బాధ ఎక్కడ కనపడుద్ది? లోపల 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 ఎంత బాధ కలుగుతూ ఉంటుంది తెలుసా? బయటకు మాత్రం బాగున్నా అంటాం, మళ్ళీ లోపల డిమ్ముగా ఉంటాం. ఎందుకంటే లోపల తప్పు జరిగిపోయింది, లోపల బాధ కలుగుతూ ఉంటుంది. అలా అనిపించడమే పశ్చాత్తాపడాలని అనిపిస్తుంది అనమాట, పశ్చాత్తాపం. 7వ పాయింట్ ఏంటి తెలుసా? పాపం నుంచి దూరం అవ్వాలనే ఒక ఆశ. పాపం నుంచి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను అని ఆశ ఉందా? అయితే నువ్వు పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. పాపానికి నేను దూరం అయిపోవాలి. నూతక్కోళ్ళకి ఈ మంగళగిరి డోలాస్ నగరు ఎంత దూరం? కలుసుకోవాలంటే ఎంత టైం పట్టుద్ది తెలుసా? నూతక్కు నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టుద్ది? తక్కువలో ఒక అరగంట పట్టదు, అరగంట. పాపాన్ని నువ్వు కలుసుకోవాలంటే చెప్పమంటారా? ఒక్క సెకండ్లో కలుసుకుంటున్నాం. అందుకే ఎంత భయంకరం చూడమ్మా. ఇప్పుడు ఈ మీటింగ్స్ ద్వారా నీకు ఒక ఆలోచన రావాలి, పాపానికి నేను దూరం అయిపోవాలి అని ఒక ఆశ రావాలి ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలమ్మ ఈ ఆశ. బంగారం దిద్దులు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, పోగులు కొనుక్కోవాలి. ఏందమ్మా ఈ మనుషులకు ఆశలో? ఒకవేళ నేను వాటిని తప్పు పట్టలేదు, కానీ దానికంటే పిచ్చగా ఆకలేస్తుంది అంటారు కదా. మమ్మీ నాకు బాగా ఆకలేస్తుంది అంటే ఇప్పుడు పిచ్చగా ఏమయ్యాలంటే వీళ్ళకి ఒక ఆశ పుట్టాలి. మమ్మీ నేను పాపానికి దూరం అవ్వాలనుకుంటున్నాను, మమ్మీ పాపానికి దూరం అయిపోవాలి, అసలు పాపం చేయకూడదు అనుకుంటున్నాను మమ్మీ అంటే ఆ పేరెంట్స్, ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను చూసి అరే నిజంగా నా ముద్దు బిడ్డ, నా కన్న బిడ్డ అని ముద్దుల మీద ముద్దులు పెట్టుకోవాలనిపిస్తుంది అమ్మ. మమ్మీ నాకు పాపం చేయాలనిపిస్తుంది, మమ్మీ నాకు బాగా ఎందుకు మమ్మీ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తే బుద్ధి అవుతుంది. చెప్పండి అమ్మ, ఎంత కోపం వస్తుంది నిజంగా. ఎట్లాంటి పిల్లలు తయారవ్వాలి ఈరోజు? ఏసైకి ఎటువంటి పిల్లలు కావాలో తెలుసా? అందరి పిల్లల్ని ఇష్టపడ్డాడు ఆయన ఎవరికి పిల్లలు కావాలంటే అదిగో ఎవరైతే పాపానికి దూరం అవ్వాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో, పశ్చాత్తాపడుతూ ఉంటారో వాళ్ళు చేసిన తప్పులకి, అట్లాంటి బిడ్డలను ప్రభు పట్టుకుంటాడు. వాళ్ళకి ఏమీ రాకపోయినా పర్లేదు, వాళ్ళకి ఏమీ లేకపోయినా పర్లేదు, తినకపోయి ఏమీ లేకపోయినా వాళ్ళని ఏ స్టేజ్లో ఉంటారు, హైలైట్ అయిపోతారు వాళ్ళు నిజం చెప్పాలంటే. అట్లాంటి ఆశను కల్పించడానికి ఈ మందిరాలమ్మ. మరి పిల్లలకు ఉంటూనే లేవు మరి ఇప్పటి నుంచి. తర్వాత ఎంక్వైరీ చేయండి అమ్మ, శృతిని వీళ్ళందరూ కూడా. ఏం ఆశమ్మని ఇది చెప్తారేమో. ఏం ప్రార్థన చేయాలంటే పుట్టినరోజు కోసం ఫోన్ చేసేసి ఏం ప్రార్థన చేయాలంటే ఇది చెప్పరే, స్టడీస్. పొద్దున్న చేస్తారు స్టడీస్ అంది. నువ్వు స్టడీయేనా అన్నానమ్మా ఫోన్ చేసి. అంకుల్ దేనికోసం చేయమంటావమ్మా చెప్పు, నీ హృదయంలో ఉందంటే స్టడీస్ అంకుల్ అంది. మరి నువ్వు స్టడీగా ఉండవా అంది. స్టడీ అంటే ఏంటి అంకుల్ అంటే ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చెప్పు, రాత్రి ఏం వాక్యం చెప్పామంటే కొరింది అంది. ఏం చెప్పలా. మరి పుట్టినరోజు కదా ప్రార్థన చేసుకోండి. ప్రభు ఏం మాట్లాడంటే ఒక మాట కూడా మాట్లాడలే అమ్మాయి. సరే నాకు టైం అయ్యేటట్టుంది ప్రార్థన చేసేసా. చూసారా, ఒక్కసారి ఆలోచన. స్టడీస్ కోసం ప్రార్థన చేయాలంట. ఎప్పుడన్నా ఇట్లా అంటారేమో అనుకుంటున్నా, దానికి దూరం అయిపోవాలి అంకుల్ నేను. అదే ఏంటి తెలుసా? పశ్చాత్తాపం. ఇదెన్నో కారణం అండి. 8వది ఏంటో తెలుసా? దేవుని క్షమాపణ కోసం హృదయం తపన పడాలి. దేవుని క్షమాపణ కోసం హృదయం తప్పించుట. మన హృదయం తప్పించాలి. దాహం వేస్తున్నప్పుడు దాహం అని ఎలా తప్పిస్తుందో, తప్పు చేసినప్పుడు దేవుని క్షమాపణ నాకు అవసరమని మన హృదయం ఏమవ్వాలి చెప్పండి? తప్పించాలి.
ఇప్పుడు తప్పు జరిగిపోయింది బాబు, పొరపాటు జరిగిపోయింది బాబోయ్ అని చెప్పేసి ఈరోజు నాకు క్షమాపణ కావాలి, క్షమాపణ లేకపోతే నేను బతకలేను బాబోయ్ అని క్షమాపణ కొరకు గదిలోకి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నువ్వు నన్ను క్షమిస్తేనే లెగుస్తాను, నువ్వు నన్ను క్షమిస్తేనే ప్రభువా 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 అని ప్రభు క్షమించేదాకా అక్కడే కూర్చొని భయంకరంగా పశ్చాత్తాపడుతూ మళ్ళీ ప్రభు క్షమించిన నిశ్చయంతో సంతృప్తి కలిగి లెగవటమే నిజమైన పశ్చాత్తాపం. వాస్తవం చెప్పాలండి అది పశ్చాత్తాపం అంటే. లోపల తపనపడాలి, క్షమాపణ క్షమాపణ. ఖచ్చితంగా అట్లాంటి తపన కలిగిన వాడిని దేవుడు క్షమిస్తాడమ్మా. ఇది ఎన్నో పాయింట్ అంటే 8వ పాయింట్. 9వది తప్పు నుంచి దూరమై సన్మార్గములో, తప్పు నుంచి దూరమైపోయి సన్మార్గములో నడుచుకోవాలి అని తీసుకునే నిర్ణయం. తప్పు నుంచి దూరమైపోయి సన్మార్గంలో నడుచుకోవాలి అని తీసుకునే ఒక మంచి నిర్ణయమే పశ్చాత్తాపం. జీవితానికి ఏం నిర్ణయం తీసుకుంటున్నాము అంటే ఏమవ్వాలనుకుంటున్నావు. ఒకరోజు ఒక బాబుని ఎంక్వైరీ అనమాట, ఒక సేవకుడు, ఏంటమ్మా మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మరి ఏం తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగా అనుకోండి. ఏమంటుంది? 2 ఆప్షన్స్, అయితే ఇంజనీరు లేదంటే డాక్టరు. ఈ మధ్య మళ్ళీ లాయరు ఇవన్నీ వచ్చేస్తాను. అప్పుడు ఆ అమ్మాయి ఇలా చెప్పింది అనుకోండి, ఏంటి? ఏం లేదు అంకులు, ఇదిగో నేను చెప్తున్నాను, నేనే తప్పు చేయకుండా మంచి మార్గంలో ఎక్కడున్నా సరే నడవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పింది అనుకోండి. ఆ చిన్న నిర్ణయమే ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తుంది, ఆ చిన్న నిర్ణయమే ఆ అమ్మాయిని కలెక్టర్ చేస్తుంది, ఆ చిన్న నిర్ణయమే ఆ అమ్మాయిని, అసలు మీరు చదువుకున్న డబ్బు ఉంటే కలెక్టర్లు ఎవరు, ఆ కలెక్టర్లు వేరుగా ఉంటారు, కానీ ప్రభు ఇచ్చిన కలెక్టర్లు వేరుగా ఉంటుంది. ప్రభు ఇచ్చిన హోదా, ప్రభు ఇచ్చిన డిగ్నిటీ ఎలా ఉంటుందంటే ఈ నిర్ణయాలతోనే దేవుడు ఇచ్చేస్తాడమ్మ. చాలామందికి ఈ విషయాలు తెలియదమ్మ. తెలియక ఏదో పొరపాటు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తే జరుగుతాయా తెలుసా? ఇట్లాంటి ఏమి తెలియకుండా ప్రార్థన చేస్తే జరుగుతాయమ్మా. పొట్టకోస్తే అక్షరం ముక్క లేదు నీకు, అక్షరం ముక్క లేదు, నువ్వు విశ్వాసం మీద ప్రార్థన చేస్తున్నావు ఓకే, కానీ కొంచెం తెలుసుకొని ప్రార్థన చేస్తే ఇంకా ఎంత బాగుంటుందమ్మా. కొంతమంది చదువు లేక బాగా ప్రార్థన చేస్తున్నారు, మన మందిరాలు బాగా ప్రార్థన చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ మాటలు చెప్పి కొంచెం అర్థం చేసుకొని కొంచెం వాళ్ళని చేస్తే ఇంకా హైలైట్ అయిపోతారు వాళ్ళు. అది మా ఆశమ్మ. అందుకని చెప్తున్నా, పశ్చాత్తాపం గురించి ఈ పాయింట్లోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏంటో తెలుసా? 10వ పాయింట్, పూర్తిగా దేవుని వైపు తిరగటం. కంప్లీట్గా పూర్తిగా దేవుని వైపు తిరగటాన్నే పశ్చాత్తాపం అంటారనమాట. పశ్చాత్తాపం సగం పశ్చాత్తాపం, ముప్పావు పశ్చాత్తాపం, పావు పశ్చాత్తాపం, అర పశ్చాత్తాపం, ముప్పావు పశ్చాత్తాపం, మరి ఉంటాయమ్మ అట్లా. కేజీ బెండకాయలు, పావు కేజీ బెండకాయలు, 100 గ్రాముల నూనె, అట్లా 100 గ్రాములు పశ్చాత్తాపం. అట్లా ఉంటుందమ్మా? అట్టెప్పుడు ఉండదు. దేవుడికి కావాల్సింది అది కాదు. ప్రభువా ఈరోజు ఒక 1/2 కేజీ పశ్చాత్తాపం ఇవ్వబోతున్నాను, తీసుకుంటావా? అసలు నీ దగ్గర ఉన్న పశ్చాత్తాపం అంతా నాకు కావాలి. అందుకని పూర్తిగా ఆయన వైపు తిరగటమే అది పశ్చాత్తాపం. 11వది, నీ దిశను మార్చుకోవడం. నీ దిశ అంటే నీ డైరెక్షన్ మార్చుకోవాలి. వెళుతుంటే ఆ మంచిది కాదయ్యా అంటే వెంటనే తిరిగి దేవుని వైపు తిరగాలి. అంటే దిశను మార్చుకోవడమే పశ్చాత్తాపం. దిశను మార్చుకోవాలి. ఇంకా లాస్ట్ పాయింట్, దిశను మార్చుకోవడం అని చెప్పాను కదా, లాస్ట్ పాయింట్, నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవాలి. అంటే జీవన విధానం మార్చుకోవడమే పశ్చాత్తాపం. జీవన విధానం. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడం కోసం ఒక మాట చెప్తాను. జీవన విధానం. ఇప్పుడు నీకు హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేశారు. డాక్టర్లు ఏం చెప్పారు? చికెన్ తినొద్దన్నారు, ఆయిల్ తక్కువ వాడమన్నారు, ఆకుకూరలు బాగా తినమన్నారు, తర్వాత ఒక గ్లాస్ పాలు తాగమన్నారు. మరి అది కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత నువ్వేం తినొద్దని చెప్పారు. ఇది డాక్టర్లు చెప్పింది. ఇప్పుడు నువ్వు హార్ట్ పేషెంట్వి, డాక్టర్ చెప్పినట్టు తినొద్దు, వింటే ఎలా ఉంటుంది? అప్పుడు అంతకుముందు ఏంటి, నువ్వు చికెన్ అంటే ఎర్రి, నీకు బాగా వదిలిపెట్టేదానివి కాదు, ఎప్పుడు 10 తర్వాత భోజనం చేసేదానివి. ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు పాలు కాదు కదా, నువ్వు జున్ను గిన్నె మొత్తం తినేదానివి. ఇప్పుడు నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసిందిగా, మరి ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ చెప్పినట్టు వినాలా? వినకపోతే ఏమైంది అంటే ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ చేంజ్, నీ ఆరోగ్యం గురించి చూసుకోవాలి కదమ్మా. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి వద్దా? అది ఈ సైడ్ అయితే ఆత్మీయంగా తెలుసా, ఆత్మీయంగా మీ యొక్క జీవన విధానం మార్చుకోవాలి. రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, క్రమం తప్పకుండా మందన. ఇదే పశ్చాత్తాపడడం గుర్తు. ఇదే నీ జీవన విధానం. ప్రార్థన చేసుకుంటున్నావా, రోజు వాక్యం చదువుకుంటున్నావా, మందిరానికి వస్తున్నావా, మరి పరిశుద్ధంగా ఎట్లా
ఇదే లైఫ్ స్టైల్ చేంజ్ అంటే నిజంగా. ఎట్లా ఉందో చూడండి మీ మాట. ఇప్పటికి 12 విషయాలు చెప్పాను మీకు. ఈ 12 విషయాలు ఏంటి చెప్పండి? పశ్చాత్తాపానికి తర్కాణాలు. పశ్చాత్తాపం, పశ్చాత్తాపం, పశ్చాత్తాపం. జాగ్రత్తగా ఇప్పుడు చెప్పండి, వీటిల్లో ఒక్కటన్నా ఉందమ్మా మనలో? పశ్చాత్తాపం అంటే కూర్చొని ఆ పని కూర్చొని ప్రభా నన్ను పాపి నన్ను క్షమించు, లేకుతున్నావు మళ్ళీ పాపాలు చేస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు ప్రభా నేను పాపినే, మళ్ళీ ఇక ఊతపదం అయిపోయింది నీకు ఇది. చచ్చాక ప్రభా నేను పాపిని. ఎప్పుడు యేసు ప్రభుని తెలుసుకో కొత్తగా అప్పటి నుంచి ఈ మాట రొటేట్ అవుతా ఉంది నీకు. ప్రభు ఇసుకి పుట్టి ఏంది ఎన్నిసార్లు చెప్తాను నాకు అంటున్నాడంట. అసలు నీకు పశ్చాత్తాపం ఉందా? నిజమైన పశ్చాత్తాపం వచ్చిందా? ఆలోచించండి ఒకసారి. ప్రభు ఈరోజు కోరుకుంటుంది ఏంటి తెలుసా? ఇట్లాంటి అర్థాలతో కూడిన పశ్చాత్తాపం నీ దగ్గర కనుక ఉన్నట్లయితే ఈరోజు నీ సమస్యలకు దేవుడు చక్కబెట్టబోతున్నాడు. నాకెందుకు ఈ యొక్క అనారోగ్యాలు, నాకెందుకు ఈ అప్పులు, మా కుటుంబాలు ఎందుకు ఈ బాధలు, ఇవి పోవా? ఖచ్చితంగా పోతాయమ్మా. దేవుడే చెప్పాడు ఈరోజు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యెహెజ్కేలు ద్వారా దేవుడు ప్రజల్ని ఎలా పిలుస్తున్నాడు, ఆయనకిచ్చిన ప్రత్యక్షత ఏంటి, ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తున్నాం. క్లియర్గా చదవండి యెహెజ్కేలు గ్రంథం. అందరూ కూడా యెహెజ్కేలు గ్రంథం అందరూ తీయడం 18వ అధ్యాయం. జాగ్రత్తగా చదువుదాం ఈ మాటలు. చూడండి ప్రత్యక్షత దేవుడు వచ్చి దేవుడు యెహెజ్కేలుకి ఇస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, 21 నుంచి 23 వరకు చదవండి. అయితే దుష్టుడు తాము చేసిన పాపములన్నిటినీ అన్నాడా లేదా? కొన్నిటిని అన్నాడా? అన్నిటినీ విడచి నా కట్టడలను చూసారా? పాపములన్నిటినీ కట్టడలన్నిటినీ విడిచి అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అబ్బా చూసారేమంటున్నాడు? నిజంగా పశ్చాత్తాపడితే నువ్వు చేసిన తప్పు అంటే ఒక్కటి జ్ఞాపకం రాదంట. తర్వాత చూసారా? మీరు చెరల్లో ఉన్నారు. యెహెజ్కేలు చెప్తున్నాడు, మీరు ఎన్ని తప్పులు చేసి చెరలోకి వచ్చారు, మీరు ఇలా చెరలో ఉండిపోవటం దేవుని చిత్తమా? కానే కాదు. మీరు చచ్చిపోవటం దేవుని చిత్తం కాదు, దుష్టత్వంతో. దుష్టులు మరణము నొందుల చేత నాకు సంతోషమా? నాకేమాత్రము సంతోషం లేదు. ఇక్కడి నుంచి అంటలేంచేద్దాం. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. అదిగో పిలుస్తున్నాడు యెహెజ్కేలు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఎందుకు మీరు ఇలా తయారవుతున్నారు? సరే తప్పులు చేస్తే చేశారు. మీరు చెరలోకి వెళ్ళకముందు తప్పులు చేయొద్దని మొత్తుకున్నాడు దేవుడు, అయినా చేశారు. సరే చేసి చెరలోకి వచ్చారు. ఇప్పుడైనా సరే చెరల్లో ఉన్న మీరు, బాధల్లో ఉన్న మీరు, కష్టాల్లో ఉన్న మీరు, అప్పుల్లో ఉన్న మీరు, అనారోగ్యంలో ఉన్న మీరు, అనేక రకాల అవకతవకలతో, అనేక రకాల మరి గందరగోళాలతో, గజిబిజి చిక్కులతో ఉన్న మీరు ఇప్పుడైనా చెప్తున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ప్రవర్తన ఇప్పటికైనా దిద్దుకోండి. తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు ఇదే పశ్చాత్తాపం అంటే. అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు దేవుడు యెహెజ్కేలు ద్వారా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ లైన్లో వింటున్న మీరు, ఇక్కడ కూర్చున్న మీరు, ఇప్పటికైనా నీ ప్రవర్తన దిద్దుకొని బతుకుతావా? ఎక్కడి నుంచి అయినా సరే. పోయిందేదో పోయింది, అయిందేదో అయిపోయింది. టిల్ అంటాడు ఇక్కడి నుంచి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని ఇక్కడి నుంచి ప్రభా నేను దిద్దుకొని బతుకుతానయ్యా. దిద్దుకుని నిజంగా ఒక్క నీ ఇంట్లో ఎవరిని పట్టించుకోవద్దు. నీ జీవితం నువ్వు పట్టించుకో, పక్క వాళ్ళని పట్టించుకోవద్దమ్మా. ఇక ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి. నువ్వు రేపు సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఎత్తబడాలి. మీ పిల్లల కోసం వాళ్ళ కోసం చూసుకోవద్దు. ఎవరి మీద కోపం ఉన్న వద్దు, ఉంచే తీసేసుకో, సరి చేసుకో జాగ్రత్తగా. ఒకళ్ళ మీద నీకు వద్దమ్మా. అసలు నీకు గుర్తుపోయి అవన్నీ వదిలిపెట్టేసి ప్రభువా ఈ రోజు నుంచి నేను ఒకటి మాత్రం దిద్దుకుంటానయ్యా. ఏం దిద్దుకుంటారు చెప్పండి? తమ ప్రవర్తనను. ఇప్పుడు 23 వచనం అయిపోయిందిగా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాలింగ్ కదా, ఇంకొక కాలింగ్ చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18:30వ అధ్యాయం. క్షమించండి, యెహెజ్కేలు 18:30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా అదిగో చూసారా? మనస్సు తిప్పుకోండి. మీ మనసు తిప్పుకొని మీ అక్రమము కాకుండా. అబ్బా చూసారేమన్నాడు?
అసలు ఎంత మంచి పిలుపమో, ఎంత మంచి వాటన్నిటి నుంచి విడిచిపెట్టండి. విడిచిపెట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి, అబ్బా ఏమన్నా తెలుసా, ఈ రోజు నుంచి అసలు నిజం చెప్పాలంటే చాలామంది వినాలి ఈ మాటలు అసలు చెప్పాలంటే. అందుకే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే వచ్చేవాళ్ళం. ఒకవేళ మనలో ఉన్న పొరపాటు, నేనేమి ఎక్కువగా ప్రార్థన వాకింగ్ కోసమే చేస్తున్నా. ఎందుకంటే నా పిలుపు అది. సంఘానికి వచ్చే బిడ్డల కోసం కూడా వచ్చే టీం ఒకటి ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రజలు రావాలని. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎంత నూతన బుద్ధియు, నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకోండి. పాత బుద్ధి దేవునికి ఇచ్చి నూతన బుద్ధి తెచ్చుకోండి దేవుని దగ్గరికి వెళ్ళి. అమ్మ డబ్బులు తీసుకెళ్ళి బట్టల షాప్లో డబ్బులు కట్టి కొత్త బట్టలు తెచ్చుకోవడం కాదు ఇక్కడ. పాత బట్టలు ఇచ్చి కొత్త బట్టలు తెచ్చుకోండి. పాత బట్టలు, పాత మనసు దేవునికి ఇచ్చి కొత్త మనసు, నూతన బుద్ధి, నూతన హృదయం ఏం చేయాలి? నువ్వు తెచ్చుకోవాలి. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? అమ్మాయి డోలాస్ నగర్లో మీటింగ్ జరిగినాయంట, ఏం తెచ్చుకున్నావంటే, అయ్యా ఆ మీటింగ్స్కి వెళ్ళి మేము ఇదిగో అక్కడ 100 మందికి భోజనాలు చేశారయ్యా, వచ్చింది 50 మంది, ఇక మిగిలిన 50 మంది, అందుకని ఇదిగో ఈ బిర్యానీ తెచ్చుకున్నానయ్యా, ఈ బిర్యానీ తెచ్చుకున్నాను, ఇదిగో అక్కడ మిగిలిపోయిన ఈ కర్రీస్ తెచ్చుకున్నాను, అక్కడ మిగిలిపోయిన సాంబార్ తెచ్చుకున్నాను. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నీకు ఈ బ్రతుకు? ఎప్పుడు తెచ్చుకున్నారందే ఆ కొత్తిమీర కట్టలు, ఆ కరివేపాకు కట్టలు. ఎప్పుడన్నా మీటింగ్కి వెళ్ళి పాస్టర్ గారు అమ్మ ఎవరైనా అడిగితే, ఏమ్మా మీటింగ్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నామంటే, అయ్యా ఈరోజు ఆ మీటింగ్కి వెళ్ళి నిజంగా ఎందుకు వెళ్ళాను, దేవుడే నడిపించాడే నన్ను, ఆశ్చర్యంగా అసలు నేను వెళ్ళకూడదు, వెళ్ళి అక్కడ ఏం తెచ్చుకున్నా, నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకున్నానంటే ఎక్సలెంట్. వాస్తవం మామూలు కాదు. ఎప్పుడన్నా నీ మొహానికి నూతన బుద్ధి తెలుసా? ఏదన్నా మీటింగ్కి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఏం తెచ్చుకుందామని వెళ్తున్నా? వాళ్ళతో కొంతమంది అయితే మీటింగ్కి వెళ్ళి వైరాలు తెచ్చుకుంటున్నారు, గొడవలు తెచ్చుకుంటున్నారు, కలహాలు తెచ్చుకుంటున్నారు, అసూయలు. ఇట్లాంటి మీటింగ్స్ అమ్మా ఈ మీటింగ్స్. ఏం తెచ్చుకోవాలి ఈ మీటింగ్స్లో? నూతన బుద్ధి రావు. అసలు ఎన్ని మీటింగ్స్ కోసం నీ బుద్ధి మారదే, ఎన్ని మీటింగ్స్ కోసం నీ హృదయం మారదే, అసలు ఏం చెప్పాలి దేవుడు నిన్ను ఏమనాలి? మన జీవితాల్లో ఎంత చేసినా ఆ కార్యాలు అనారోగ్యం ఉండిపోతుంది, అప్పు అట్టాగా ఉండిపోతుంది. కుటుంబంలో అసలు కదలికలు ఎందుకు కనపడతాయి చెప్పండి? కదలిక నీకు వస్తేగా. ఈరోజు ఛాలెంజ్గా తీసుకోండి, ఇది నిజంగా ఛాలెంజ్. ఒకరోజు ఒక అమ్మ అంట వాళ్ళ అబ్బాయికి ఛాలెంజ్ ఇసిరిందంట. వాళ్ళ అబ్బాయి అన్నాడంట, మమ్మీ నువ్వు అట్టాగే అంటున్నావు, అసలు యేసుప్రభు దేవుడు అంటున్నావు, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటానంటున్నావు, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తానంటున్నావు, నేను నమ్మను మమ్మీ. అసలు ఏంటి నువ్వు ఎంతోమంది గురించి ప్రార్థన చేస్తావు, వాళ్ళలో కొంతమందికి ఆరోగ్యాలు వస్తున్నాయి, కొంతమందికి అనారోగ్యాలు రావట్లేదు, అందరూ అసలు దేవుడు మన ప్రార్థన వింటలేదు మమ్మీ అన్నాడంట అబ్బాయి. అనేసరికి దాన్ని ఛాలెంజ్గా తీసుకుందంట ఈ అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి. వాళ్ళ ఆయన పేరు ఫ్రాన్సిస్. భాగ్యలక్ష్మి ఫ్రాన్సిస్ ఇద్దరు విన్నారంట. విని భాగ్యలక్ష్మి అంటుందంట, ఏమండి మనోడు చూసారు ఏమంటున్నాడు, వాడిని చిన్నప్పటి నుంచి విశ్వాసంలో నూరు పోసి పెంచాలి, వాడునే దేవుడు అంటే మన ప్రార్థన ఆలకించడంట. అంటే ఏంటి మన దేవుడు కీర్తన 65లో ప్రార్థన ఆలకించువాడా అని ఉంది కదా, ఫ్రాన్సిస్ అన్నాడంట. అవునండి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకంటున్నాడు? వాడు అవిశ్వాసాన్ని ఎవడు పెట్టాడు వాడు హృదయంలో? దుష్టుడు వచ్చి విత్తనాలు వేస్తున్నాడంటే ఇప్పుడు ఆ విత్తనం, అవిశ్వాసమైన విత్తనం వాళ్ళ అబ్బాయిలోకి వెళ్తుంటే ఇప్పుడు అమ్మాయి అనుకుంటుందంట ఇంకా ముగ్గురంట, మొత్తం 4 పిల్లలంట. 4 పిల్లల్లో చిన్నోడికి వచ్చిందంట ఈ విత్తనం, అవిశ్వాసం. దేవుడు మన ప్రార్థన ఆలకించడంటే ఇప్పుడు మన ప్రార్థన ఆలకించడా, వీడిలో అవిశ్వాసం వచ్చేస్తుంది. ఈ అవిశ్వాసం 3వ వాడికి 2వ వాడికి మొదటివాడు కూడా అంటిస్తాడేమో, వామ్మో మా బిడ్డలు అవిశ్వాసాలు అయిపోతారని చెప్పేసి ఈ భాగ్యలక్ష్మి నా ఛాలెంజ్గా తీసుకొని బాగా ప్రార్థన చేసింది. ప్రభువా మా బిడ్డ అవిశ్వాసాన్ని దూరపరచు, అవిశ్వాసాన్ని బాగు చేయి ప్రభా, బాగు చేయని ప్రార్థన చేస్తుంటే ఆ రోజు ఉదయాన్నే అబ్బాయి వచ్చి అంటున్నాడంట, మమ్మీ నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే ఈరోజు బాగా ఎండగా ఉంది కదా, ఈరోజంతా ఇదిగో సాయంకాలం కల్లా మన ఏరియాలో వర్షం పడితే నిజంగా నేను మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముతున్నాను అన్నాడంటమ్మా. అని వెంటనే తను వెళ్ళిపోయాడంట స్కూల్కి. ఇక ఆ అబ్బాయి వెళ్ళిన కాడి నుంచి భోజనం చేయలేదంటమ్మా భాగ్యలక్ష్మి. గదిలో కూర్చొని, ప్రభువా చూసావు కదయ్యా నా బిడ్డను విశ్వాసంగా పెంచాలనుకుంటున్నాను, నేను ఒక సవాల్గా తీసుకుంటున్నాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను,
నువ్వేం చేస్తావో తెలియదు ప్రభువా, నా బిడ్డ విశ్వాసాన్ని, నా బిడ్డ అవిశ్వాసగా కాక విశ్వాసగా ఉండాలి. కాబట్టి వాతావరణ పరిశోధన కేంద్రం చెబుతుంది, వాతావరణంలో గాలులు వెచ్చదనం, ఇక వర్షాలు పడే సూచనలే లేవని చెప్తున్నారు. చూస్తే ఎండ భయంకరంగా వస్తుంది. ఏమో నాకు ఇవన్నీ అనవసరం ప్రభా, నువ్వు గొప్పవాడివి, నేను చేస్తున్నాను, నువ్వు చేసేదాకా నేను వదిలిపెట్టనని గంటల లోపల ప్రార్థన చేసి 3:30 బయటకు వచ్చిందంటమ్మ. వచ్చేసరికి వాతావరణం మామూలుగానే ఉందంట. కానీ అబ్బాయి రాబోతున్నాడు, దగ్గర 5ంటికి వచ్చేస్తున్నాడు. కరెక్ట్గా విచిత్రం చెప్పనా, వాళ్ళున్న ఏరియాలో ఏం జరిగింది తెలుసా? ఒక మేఘం అంటమ్మా, వార్తలు చెప్తున్నారంట, పశ్చిమ దిక్కు నుంచి ఒక చిన్న మేఘం అంటూ వచ్చి ఆ ఏరియాలో వరకు జస్ట్ ఒక 3 నిమిషాలు వర్షం ఇచ్చి వెళ్ళిపోయిందంటమ్మ. ఒక 3 నిమిషాలు జస్ట్ చిన్న జట్టబడి మళ్ళీ వెళ్ళిపోయింది, మేఘం వెళ్ళిపోయిందంటమ్మా. ఎక్కడ పడలే, మళ్ళీ అక్కడే పడింది. ఎంత వండరో తెలుసా? ఆ నల్లటి అప్పుడు వాళ్ళు చిత్రించిన దాంట్లో చూశారంట. ఏంటో తెలుసా? ఒక చిన్న నల్లటి మేఘం ఒక్క ఏరియాకి మాత్రమే జస్ట్ ఒక సన్నదల్లు అలా విసిరి వెళ్ళిపోయింది. దీనివల్ల వాతావరణంలో ఏ ప్రమాదం లేదన్నారంట. ఇంతకు చెప్పండి, ఆ చిన్న మేఘం ఎవరు పంపించారు? దేవుడు. చూసారా? ఛాలెంజ్గా తీసుకోవాలి ఏదైనా సరే. నేను నా జీవితంలో నిజంగా పశ్చాత్తాపాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇదిగో చెప్తున్నాడు, మీ నూతన బుద్ధి, నూతన హృదయం ఏం చేయాలి? మీరు తెచ్చుకోవాలి. మీకు ఎంత అసలు నిజం చెప్పాలంటే నేను ఎంత సంతోషిస్తున్నానంటే ఈ సమయంలో, నూతన హృదయాలు, నూతన బుద్ధి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు ఈ మాట బాగా చెప్తే ఉంటారమ్మా, ధైర్యం తెచ్చుకోనడి అన్నాను అనుకోండి, మీకు ఏమనిపిస్తే చెప్పండి పాస్టర్ గారు, మీటింగ్ బాగా అవుతారు అందరూ. నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోండి అంటే అది ఒక్కడు మాట్లాడరా? ధైర్యం తెచ్చుకోనడి అనే మెసేజ్ ఇచ్చాను అనుకోండి, మీ ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? అమ్మా, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న భయాలు, నువ్వు బాధపడదు, డోంట్ వరీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకోండి అంటే ఆహా, ఓ అసలు నేను చూడలేము. అది దేవుడు భలే మాట్లాడి నాతో, పాస్టర్ భలే చెప్పాడు వాక్యం. ఇప్పుడు చూడండి మళ్ళీ వాక్యం ఏం తెలుసా? నీ అక్రమ కార్యాలు, నీ అక్రమ బుద్ధులు, నీ అసూయ, నీ కుళ్ళుపోతనం మొత్తాన్ని విడిచిపెట్టి నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకుంటే, అసలు ఈరోజు పాస్టర్ గారు ఏంటి వాక్యం ఎలా చెప్పాడు? అసలు అనవసరంగా వచ్చాను చర్చికి, ఏంటంటే ఏంటి చెప్తున్నాడు అంటారా లేదా? మాట్లాడరేంటమ్మా? మళ్ళీ మీరంటే నిజమే మేమంట అనుకుంటారని మాట్లాడరు మీరు, ఇప్పుడు మాట్లాడరు మీరు నిజంగా. ఎందుకంటే మీ గురించి నాకు తెలియదా? అసలు ధైర్యం తెచ్చుకోవడం ఇంపార్టెంట్, నూతన బుద్ధి దేని మీద ఆధారపడడం చెప్పండి? అసలు నీకు ఎంత తెచ్చుకోమన్న ధైర్యం, ఎందుకంటే నూతన బుద్ధి, నూతన హృదయం ధైర్యం ఉండడానికి మొదట తెచ్చుకోవాల్సింది ఏంటి? ధైర్యమా, నూతన బుద్ధి, నూతన హృదయమా? అందుకే మన సంఘాల్లో దేని గురించి ఎక్కువ చెప్పాలి? అందుకే పెద్ద మీటింగ్స్లో చాలామంది ఎక్కువ ప్రసంగం దేని మీద చేస్తారంటే ధైర్యం తెచ్చుకోనడి. ఆ ప్రసంగాలు ఎందుకు చేస్తారంటే అన్ని జనులను రక్షించుకోవడానికి, నిన్ను కాదు. ఆల్రెడీ నువ్వు తెచ్చుకొని వచ్చావు ఇక్కడికి, మళ్ళా వచ్చిన కానీ ధైర్యం. అబ్బా, సంవత్సరం పొడుగున ధైర్యమే. మరి వస్తుందా ధైర్యం నీకు? సంవత్సరం పొడుగున ధైర్యం గురించిన మెసేజ్లు అంటున్నావు, ధైర్యం గురించి చక్కగా ఉన్నావు, కానీ ధైర్యం లేదా? అయ్యా ఎందుకు ధైర్యం అంటలేదు? అసలైందే లేదు నీకు. ఏంటి చెప్పండి? అది నూతన బుద్ధి, ఇది ఉంటే ఆటోమేటిక్గా దీనికి అయస్కాంతంకి ఇనప మొక్క అతుక్కున్నట్టుగా అయస్కాంతం అనే నూతన బుద్ధి, నూతన హృదయం నీలో ఉంటే ఇనప మొక్క అయిన ధైర్యం టక్కున అట్టుకూడదు నీకు. ఇది మనం వినాలమ్మా ఖచ్చితంగా. నేను చెప్పేదంతా వాస్తవం, మీరు ఆలోచించడం కావాలంటే. అందుకనే ప్రభు అంటాడు, యెహెజ్కేలు ద్వారా ఒక ప్రత్యక్షత ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని, ఎందుకు మీరు మరణిస్తారయ్యా? తెచ్చుకోండి ఇది, ఈ నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోండి. తర్వాత అది చూడండి ఏమంటున్నాడు, అసలు భలే అంటున్నాడు ఈ మాట, ఇశ్రాయేలీయులారా. అబ్బా, ఏం క్వశ్చన్ అండి! మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. యెహోవా నాకు ప్రత్యక్షతలన్నిటినీ చెరలో ఉన్న వారికి తెలియజేసేదని, ఇదిగో నేను తెలియజేస్తున్నాను మీకు అందరికీ. ఇది ఈ దేవుడు చూడండి, పశ్చాత్తాపడమని పిలుస్తున్నాడు. ఇందాక పిలుపు అట్టాగే ఉంది, ఇప్పుడు ఇందాకేమని పిలిచాడు? మీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే దేవునికి సంతోషమని దేవుడు ఈ ప్రవక్తను బేస్ చేసుకొని పిలుస్తున్నాడు. ఇప్పుడేమో ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణం పొందుతారు? తెచ్చుకోండి నూతన బుద్ధి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు 3వ పదం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, 33:11 యెహెజ్కేలు. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు
అబ్బా చూసారా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, దుర్మార్గుడు అంట తన దుర్మార్గత నుంచి మరులు, మానవా మరలిరా, ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా, మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరులు, డైరెక్షన్ మార్చో, గేర్ మార్చో. కొన్నిసార్లు చూడండి, మనం ఒక గమ్యానికి వెళ్ళాలంటే ఏమో ఒకసారి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు చెప్పండి. ఒక సందు తిరిగి ఒక చాటుకి వెళ్ళాలంటే గేర్ మార్చి తిప్పమమ్మా, తిప్పాలి. నీ జీవితంలో అభివృద్ధి కావాలంటే, నీ జీవితంలో అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే, నీ జీవితంలో అన్ని సమస్యలకు సమాధానం రావాలంటే నీ డైరెక్షన్ మార్చుకోవాలి. నువ్వు వెళ్ళే దారిలో సరిగా లేవు. అసూయతో వెళ్ళు, అసూయ పెట్టుకొని వెళ్ళు, ఏం జరుగుతుంది లాస్ట్కి? అసూయ అనేది పెట్టుకొని డైరెక్షన్ మార్చుకోకుండా దేవుని దగ్గరికి వెళ్తూ ప్రార్థన చేస్తూ ఉండు, ఏం జరుగుతుంది చివరికి? ఫలితం ఏమిటి చెప్పండి? మీకు మంచి జరగదమ్మా, తెలుసా మీకు? ఇతరులను మాట్లాడుతూ వాళ్ళని తిరుగుబాట్లు చేస్తూ వాళ్ళని ఈ మాట్లాడుతూ ఈ మాట్లాడుతూ ఆ మాట్లాడుతూ ఇలాగే కంటిన్యూ చేసుకో లైఫ్ అంతా. ఏదైనా అవసరం, ఒక 5,000 రూపాయలు అవసరమైనా సరే వడ్డీలు తీసుకోవాల్సి వచ్చిందమ్మా, జాగ్రత్త. తీసుకుంది 5,000, కట్టేది 50,000, అట్ట అయిపోయింది మన బ్రతుకు. తెలుసు నిజమమ్మా. మీ పాపం మీ పిల్లలు కూడా వచ్చిద్దమ్మా, తెలుసా? నేను ఒకటే మీకు రిక్వెస్ట్ దయచేసి చెప్తాను, దయచేసి మీరు ఇతరుల మీద అసూయపడి అయ్యి చేసి ఇది చేసే మీ పాపం మీ పిల్లల మీద వేయొద్దమ్మా, దయచేసి మీకు దండం పెడతాను. మీరంటే మీరు లైన్లో అందరూ చెప్తున్నాను నేను. ఎందుకంటే మీ పిల్లలు ఎంత సఫర్ అవుతారు. మీ పిల్లలు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, అయిపోయిన పర్లేదు, ఎందుకు మా మాటలు ఈ మాటలు ఆ మాటలు చెప్పి ఎన్ని కూడగట్టుకుంటున్నాం ఈరోజు ప్రభుని నమ్ముకున్న తర్వాత. అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా ధైర్యంగా. మీరేమనుకున్నారన్న ఉద్దేశంతో. ఇంకొకళ్ళైతే నాకు చెప్పలేనమ్మా, అన్ని జనులు అయితే చెప్పను అసలు. ఎందుకంటే వాక్యం ఉన్నదన్నట్టు చెప్పమన్నాడు దేవుడు. ఈరోజు మనకు అవసరమైంది ఏంటో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం కావాలం. అందుకని ఒక చిన్న లిస్ట్ ఒకటి చేయాలనుకుంటున్నాం మీకు ఈరోజు. మీ పేపర్లో మీ నోట్స్లో ఇలా రాసుకున్నాం ఒకసారి. నోట్స్లో జస్ట్ రిటర్న్లో రాసుకునే వాళ్ళకి ఒక చిన్న క్యాప్షన్ ఏంటో తెలుసా? ఫస్ట్ పేరు. పేపర్ పెద్ద పేపర్ కావాలి మీకు ఇప్పుడు, జాగ్రత్త. ఫస్ట్ పేరు, దాని పక్కన ఏం చేయాలి? కొంచెం గ్యాప్ ఇచ్చి రెఫరెన్స్ అని రాసుకోవచ్చు. బైబిల్లో వాక్యం అనమాట. రెఫరెన్స్ అంటే వాక్యము, పేరు, కొంచెం గ్యాప్ ఇచ్చి వాక్యము, మళ్ళా గ్యాప్ ఇచ్చి చేసిన పాపం, నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి పశ్చాత్తాపం చూపలేని సాక్ష్యం, లేదంటే పశ్చాత్తాపం చూపలేని విషయం అనుకోండి సాక్ష్యంగా. పశ్చాత్తాపం చూపలేని, లేదంటే పశ్చాత్తాపపడని విషయం అని పెట్టుకోండి క్లియర్గా. పశ్చాత్తాపపడని విషయం. తర్వాత ఫలితం, గ్యాప్ ఇచ్చి ఫలితం. మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చినా చూడండి ఇప్పుడు. ఫస్ట్ పేరు, గ్యాప్ ఇచ్చి వాక్యం, గ్యాప్ ఇచ్చి చేసిన పాపం, గ్యాప్ ఇచ్చి పశ్చాత్తాపం చూపని విషయం, గ్యాప్ ఇచ్చి ఫలితం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను చూడండి. ఒకటి ఫస్ట్ పేరులో ఏం రాస్తానంటే ఫరో. ఫస్ట్ పేరు అని చెప్పండి, ఫరో అని పెట్టండి పేరు దగ్గర. ఫరో. రెఫరెన్సు నిర్గమాకాండం 7 నుంచి 14 అధ్యాయాలు. నిర్గమాకాండం 7 to 14 అధ్యాయాలు చదివితే ఏమ్మా ఫస్ట్ పేరు చెప్తాం ఫరో. తెలుసా మీకు ఫరో? బైబిల్లో ఫరో తెలుసా లేదా? ఫరో తెలియకపోతే నిజంగా ఎంత దారుణం తెలుసు. ఫరో నిర్గమాకాండం 7 నుంచి 14 అధ్యాయాలు మొత్తం చదువుకోండి. జరిగిన విషయం ఏంటంటే అసలు ఎంత దారుణం అంటే అతను చేసిన తప్పేంటి, అతను చేసిన పాపం ఏంటి తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో ఏం చెప్తాను, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పంపించమన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుల నుంచి పంపించమన్నాడు. పంపించాడమ్మా అసలు? అంటే తను చేసిన పాపం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలను పంపించకపోవడం, విడిచిపెట్టకపోవడం, అంటే దేవుని మాట వినకపోవడం. తను పశ్చాత్తాపం చూపలేకపోయాడు ఆ విషయంలో. హృదయాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? కఠినం చేసుకున్నాడు. పశ్చాత్తాపం హృదయం విషయంలో కఠినం, పశ్చాత్తాపడలా అసలు ముందల. ఫలితం ఏంటో తెలుసా మీకు? ఫలితం ఏం చెప్తానంటే
సైన్యంతో కలిసి సైన్యానంతా కలిసి ఎర్ర సముద్రంలో ఏమైనా చెప్పండి మునిగిపోయాడు. ఒక విషయం చెప్పంటారా, ఫరో కనుక నిజంగా పశ్చాత్తాపడితే ఏం జరిగేది? అటు చచ్చిపోయాడమ్మా. ఫరో చచ్చిపోవడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? పశ్చాత్తాపం లేదు. తను తప్పు చేశాడు, తప్పు చేసినందువల్ల నీకు జరిగేదేం లేదమ్మా. కానీ తప్పు చేసి నువ్వు పశ్చాత్తాపడ చూసావు, అక్కడ వస్తుంది చిక్కు. అందుకే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నిజంగా ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత వెంటనే శిక్ష ఇవ్వడమ్మా. మనం చూడండి, విశ్వాసలేని మనం తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తాడా? నేను అందుకే మీకు ఇంతకుముందు 2 ఆప్షన్ చెప్పాను మీకు. ఇప్పుడు కనికరం గారు ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష ఇవ్వడానికి, కనికరం గారిని దేవుడు ఆశీర్వదించడానికి, ఈ 2 పనుల్లో ఆమెను దేవుడు ఆశీర్వదించాలి, ఆమెను దేవుడు శిక్షించాలి. ఈ రెండిట్లో ఇమీడియట్గా వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించాలంటే వెంటనే చేస్తాడు. అది ఆమెను శిక్షించాలంటే వెంటనే చేయడు. ఎందుకంటే శిక్షించాలంటే సమయం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే సమయం. అందుకే ప్రకటనలు అంటాడు, నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అంటాడు. నువ్వు మారుతావేమో అని దేవుడు ఎంత సమయం ఇస్తాడో తెలుసా? ఆయన ఇచ్చిన సమయాన్ని అంతా కూడా నువ్వు వాడుకొని ఇష్టం వచ్చాడు ఖర్చు పెట్టి, ఇంకా సమయం లేనప్పుడు, ఇక ఆయన ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత ఇక నీకేం చేస్తాడు చెప్పండి? ఆ శిక్ష అమలు చేస్తాడు. నువ్వు పాపం చేశావు, పశ్చాత్తాపడతామని సమయం ఇస్తాడు. ఆ సమయం పశ్చాత్తాపడకపోతే ఇక శిక్ష ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు అమలు చేస్తాడు. దేవుడు తప్పు కాదమ్మా, దేవుడు తప్పు కాదు. ఆ శిక్ష నీకు మీద రాకముందే ఫరో అయితే సమయం ఎంతో ఇచ్చాడు కానీ పశ్చాత్తాపడలేదు. ఫలితం చూసారు ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు రెండో పేరు ఫరో గురించి చెప్పాను కదా, పశ్చాత్తాపడని వ్యక్తులు వీళ్ళు ఎంత సమయం ఇచ్చినా. రెండో వ్యక్తి పేరు ఏంటో తెలుసా? కనాను దేశంలో ఉన్న ప్రజలు. ఇవన్నీ చెప్పుకుంటే సమయం సరిపోయిద్దాం, అందుకే మెయిన్ చెప్పేస్తానండి. మెయిన్ చెప్పేసాడు, అది తీసేయండిలే. రెండోది, ఎందుకంటే రెండోది సౌలు, పాత నిబంధన సౌలు. రెండో పేరు పాత నిబంధనలో ఉన్న సౌలు. రెఫరెన్స్ ఏంటో తెలుసా? రెఫరెన్స్ 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. 1 సమూయేలు 15, 23, 26. పాత నిబంధన సౌలు అని రాసుకోండి పేరు. రెఫరెన్స్ ఏమో 1 సమూయేలు 15వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. చేసిన తప్పు ఏంటో తెలుసా? రెండు తప్పులు. అవిధేయత, అహంకారం. అవిధేయత అనే పాపం ఉంది, అహంకారం అనే పాపం ఉంది అతనిలో. అవిధేయత అంటే దేవుడు చెప్పిన పని అసలు చేయలా. రెండోది సమూయేలు మీద అహంకారం చూపించాడు, ప్రవక్త మీద, సేవకుని మీద అహంకారం చూపించాడు. అవిధేయత, అహంకారం. ఇప్పుడు పశ్చాత్తాపడని విషయం ఏంటి తెలుసా? విచిత్రం ఏంటంటే, నేను పాపం చేశాను అన్నాడమ్మా. తెలుసా మీకు? సౌలు ఏమన్నాడు తెలుసా? నేను పాపం చేశాను అన్నాడు. కానీ విచిత్రం చెప్పనా, దాంట్లో ఎలా ఉందంటే పశ్చాత్తాపం లేని మాట అది. పశ్చాత్తాపం లేకుండా చెప్పాడు ఆ మాట. ఇప్పుడు నేను పాపం చేశాను అనే మాట ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ నేను పాపం చేసేది నేను రాసేసి ఆమె చూడకుండా చెప్పాలంటే వెంటనే ఇప్పుడు రియా ఇద్దరు లేసి నేను పాపం చేసేదని, తర్వాత కీర్తన చెప్పమంటే నేను పాపం చేసేదని, నేను చెప్పమంటే నేను పాపం చేస్తుంది. చెప్పండి. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏం లేదు చెప్పండి, పశ్చాత్తాపం లేదు. అదేంటి పాస్టర్ అన్నారు కదా. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి ఒక ఆమె, పాస్టర్ గారు వచ్చారు ఎట్టగొట్ట, మా ఆయన కొంచెం పశ్చాత్తాపరాధం నేర్పించండి అంది. అరే నాకు అర్థం కాలే, ఇదేంటి? ఆమె ఆల్రెడీ 15 సంవత్సరాల మందిరానికి వెళ్తుంది, సుమారు 14 నుంచి 15 సంవత్సరాలు వెళ్తున్నాను. ఆయన కూడా వెళ్తున్నాడు ఏమంతో పాటు. ఏం చేయాలంటే ఇప్పుడు నేను పశ్చాత్తాపరాధం నేర్పించానంట. అసలు నేను అనుకున్నాను ఏమైంది నన్ను అంటుంది, అసలు నాకుందా నేను అనుకున్నా, నాకుందా అని. వామ్మని పశ్చాత్తాపరాధం నేర్పించేది ఏంటమ్మా? అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇది టైలర్ రాగా. అప్పుడు నేను అన్నాను, నేర్పించింది నేను కాదు, అదే పాస్టర్ గారు చెప్పింది. అరే మళ్ళీ నేర్పించడం చెప్పించండి అన్న అంటే నేర్పించేది నేనే, చెప్పించింది అట్లా కాదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా నయం అన్నం తినటం నేర్పించండి, మంచినీళ్ళు తాగటం నేర్పించండి. ఇవి ఆటోమేటిక్ వాళ్ళకి పూట ఆకలి లేని కాడికి మనం ఏం చెప్తాం చెప్పండి? తిను 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 అంటే తింటారమ్మ వాళ్ళు. తాగు నీళ్లు తాగమంటే తాగుతారా? ఏం లేదు, వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ పశ్చాత్తాపడిన విషయం సౌలు ఏంటో తెలుసా? నేను పాపం చేశానని చెప్పాడమ్మ, కానీ దాంట్లో పశ్చాత్తాపం లేని క్షమాపణ మాటలు చెప్పాడు. ఫలితం ఏమైందో తెలుసా? ఫలితం ఒక మాటలో చెప్పాలంటే రాజ్యం పోయింది. అది రాజ్యం పోయింది ఫలితం. మీకు తెలుసమ్మా, దేవుడిచ్చిన గొప్ప రాజ్యం ఇశ్రాయేలు సామ్రాజ్యం సౌలు కోల్పోయాడు. ఎందుకు?
ఒక్కటే పశ్చాత్తాపం లేదు. మెయిన్ అహంకారం ఉంది, అవిధేయత ఉంది. ఉంటే ఏమైందంట? నీకు అహంకారం ఉంటే అవిధేయత ఉంటే అది నిన్నేమి చేయదమ్మా. అహంకారం ఉన్నా నిన్నేమి చేయదు, అవిధేయత ఉన్నది. కానీ ఏమి లేక నువ్వు పతనమైపోతున్నావు, అది గుర్తుపెట్టుకోండి. భాస్కర్కి బాగా గరానా వచ్చింది. అవును, గరానా వచ్చింది. లైన్లో కూడా చెప్తున్నా అందరికీ, గరానా వచ్చింది పాస్టర్ గారికి. అది తప్పు కాదు, గరానా రావడం తప్పు కాదు. ఇప్పుడు పాస్టర్ గారికి ఏం లేదు చెప్పండి. మా పాస్టర్ గారికి గరానా వచ్చినా ఏముంది? పశ్చాత్తాపం ఉంది. ఆ పశ్చాత్తాపం ఉంటే ఒకరోజు కాకపోతే ఒకరోజున గరానా మొత్తం స్మాష్. ఎవరికి లేదమ్మా చెప్పండి. ఏమ్మా మనుషులైన తర్వాత కామం, క్రోధం, మోదం అన్నీ ఉంటాయి చెప్పండి. అందరికీ ఉంటాయి. ఉండటం తప్పు కాదమ్మా. కానీ పశ్చాత్తాపంతో వాటిని జయించాలి మనం. అది కూడా బాగా పశ్చాత్తాపడితే భలే సహాయం చేస్తాడమ్మా దేవుడు. అందుకనే గుర్తుపెట్టుకో. నాకు ఒకటే, ఒకవేళ నేను మామూలుగా నేను ఓపెన్గా ఆ హృదయంలో ఉన్న విషయం ఏంటంటే తెలుసమ్మా, అసలు ఎవరితో అందరిని ప్రేమించాలి. మనం అందరిని ప్రేమించాలి. హృదయంలో ఏం పెట్టుకోకూడదమ్మా. అయితే కొన్నిసార్లు వస్తూ ఉంటాయి హృదయంలో. అది ఎంతసేపు పెట్టుకుంటాం చెప్పండి? అది ఎంతసేపు ఉండదమ్మా మీరు అనుకుంటాం. అందుకు తొందరపడకూడదు ఎప్పుడు కూడా. అందుకే ఇప్పుడు సపోజ్ రవి నా మీద బాగా కోప్పడ్డాడు అనుకో, సపోజ్ చెప్తున్నా, కోప్పడ్డాడు అంటే ఎంతసేపు ఉంటుంది అది? అందుకే ఆ సమయంలో నేను మాట్లాడుకోవడం బెటరు. మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంటే ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళా రవి నా దగ్గరకు వచ్చి, ఆ పాస్టర్ గారు నన్ను క్షమించండి అంటాడమ్మా. ఖచ్చితంగా అంటాడు. అనకపోతే అప్పుడు అడగండి. ఈలోపు ఏం చేస్తామంటే ఆయన కోప్పడినప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పండి? అందుకే నేను భార్యాభర్తల మధ్య రూల్ ఒకటి పెట్టాం. ఏంటి సార్? ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదని రూల్ పెట్టాం. మరి గుర్తుందో లేదో భార్యాభర్తలకి? నేను చెప్పిన ప్రశాంతి కూడా ఉంది అప్పుడు ఆ రూలు. గుర్తుంది. ఎందుకు గుర్తుంటేలే. అందుకే నేను చెప్పాను వాక్యాలు గుర్తుపెట్టుకోమని. ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదని చెప్పి ఒకరోజు భార్యాభర్తల గురించి ఇద్దరు. అసలు మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ఒక వర్తమానం ఇచ్చాను నేను. ఒక మెసేజ్ ఇచ్చి నేను అన్నాను, ఈ మెసేజ్ ఎవరైతే పాటిస్తారో ఈ సంవత్సరం వాళ్ళు మంచి దినాలు చూస్తారని చెప్పా. బ్రతకు గోరువాడు మంచి దినాలు 3 విషయాలు చేయమని చెప్పా. మరి ఎంతమంది గుర్తుంటలేదు? అసలు ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే అదే మెసేజ్ గుర్తెచ్చుకుంటాను నేను. ఆ 31వ తారీఖు చెప్పావు ప్రభా, నువ్వు చెప్పింది కరెక్టు, నేను అది చేయలేదు, అందుకే ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అనుకుంటాను అనమాట. ఇప్పుడు ఎంతమంది? సౌలు ఫలితం పతనమైపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ 4వ వ్యక్తి పేరు ఇప్పుడు ఏం తెలుసా? ఆహాబు రాజు. ఆహాబు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. చివరికి వచ్చేస్తాను, అయిపోయింది. మొదటి రాజులు 21వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. ఆహాబు చేసిన తప్పేంటో తెలుసా? విగ్రహారాధన. తర్వాత నాబోతు యొక్క ద్రాక్ష తోట కబ్జా చేయటం తెలుసా మీకు? అవి మాకు తెలియదు, నిజం మనకెందుకులేమో కబ్జాలు. కబ్జా అంటే భూమిని కబ్జా చేయటం అంటే అన్యాయంగా భూమిని ఆక్రమించుకోవటం. నాబోతు ద్రాక్ష తోటని అన్యాయంగా తన భార్య మాట విని బాగా ప్రేరేపించబడి ఆహాబు ఆక్రమించుకున్నాడు. 2 పనులు చేశాడు. విగ్రహారాధన, ప్రజలు విగ్రహారాధనకు ప్రేరేపించాడు. ఇది చేసేది కాక నాబోతు ద్రాక్షతోని కబ్జా చేశాడు. చేసిన తప్పది. తర్వాత ప్రవక్తలు హెచ్చరించాడా లేదా? పశ్చాత్తాపడు అంటే అది వచ్చే పశ్చాత్తాపడని విషయం ఏంటి తెలుసా? అతని తాత్కాలికంగా పశ్చాత్తాపడ్డాడు తప్ప నిజమైన పశ్చాత్తాపం లేదు. ఊరిని ఆ బాధ వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించన్నాడు అంతే. నిజంగా పశ్చాత్తాపడలేదమ్మా. మనం కూడా చూడండి, ఏదైనా బాధ రాగానే ప్రభా అంటామమ్మా. మన బాధ పోగానే డబ్బులు దేవుడు ఇవ్వలేదనుకోండి, డబ్బులు ఇవ్వాలి ప్రభా అయ్యా నేను ఎంత అన్నాం, డబ్బులు ఇచ్చాను అనుకోండి, తర్వాత కళ్ళు ఎక్కడికి వస్తున్నాయి? మేము అర్థం చేసుకోండమ్మా. బాధల్లో కష్టాల్లో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు దేవుడు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడు అనుకుందాం అనుకో, ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమవుతున్నారు? కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? నెత్తి మీదకి వెళ్ళిపోతున్నాయి. అటాక్ ఉంది పరిస్థితి ఇప్పుడు. బాధ రాగానే ప్రభువా, మనం కూడా చూడండి, బాధ రాగానే పశ్చాత్తాపడతాం, బాధ పోగానే బాధ వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది, బాధ పోయింది పశ్చాత్తాపం డాష్. ఏమైంది చెప్పండి? పశ్చాత్తాపం కూడా పోయింది. నీకు దేవుడిచ్చిన పశ్చాత్తాపం ఎప్పటిదాకా ఉండాలి? అది లైఫ్ లాంగ్ ఉండాలమ్మ. ఒకడు ఎట్లా పెట్టుకోండి రూలు ఏంటి తెలుసా? బాధ లేదు, పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపం ఉంటే నీకు బాధ ఉండదు, పశ్చాత్తాపం లేదు బాధ ఉంటుంది. ఇది రూల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ ఆహాబు యొక్క ఫలితం ఏంటి తెలుసమ్మా? అతని వంశం నాశనం అయిపోయింది. ఆహాబు వంశం నాశనం అయిపోయింది.
ఆహాబు విగ్రహార్థం చేశాడు, భూమిని కబ్జా చేశాడు, తప్పులు. కానీ ఈ తప్పులు చేసినందుకు తన వంశం నాశనం అవలా. ఎందుకు తెలుసా? పడకపోవడం ద్వారా వంశం నాశనం అయిపోయింది ఈ ఆహాబు. తర్వాత నేను కొంత ముందుకు వెళ్ళగలను. తర్వాత ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు పేరు ఇస్కరియోతు యోధ. బాగా ఇప్పుడు గుర్తుకొచ్చాడు అందరికీ. యోధ చెప్పాలంటే ద్రోహం చెప్పాలి. రెఫరెన్స్ మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మత్తయి సువార్త 27, 3 నుంచి 5 వచనాలు. అసలు ఎంత దారుణమో తెలుసా? ఇతను చేసిన పాపం ఏంటో తెలుసమ్మా? ఇప్పుడు పేరు చెప్పాను, రెఫరెన్స్ చెప్పాను, పాపం చెప్తున్నా. చేసిన తప్పేంటో తెలుసా? ఎంత దారుణమైన తప్పు అంటే యేసుక్రీస్తును అమ్మి యేసుక్రీస్తుని మోసం చేసి అమ్మేశాడు. అది ఎట్టుంది మీకు మాట? యేసుప్రభునే మోసం చేశాడమ్మా. యేసుప్రభుని మోసం చేసి యేసుప్రభుని అమ్మేశాడు. అమ్మో, చూసారా అసలు ఎట్ట పశ్చాత్తాపడాలి చెప్పండి ఇస్కరియోతు యోధ. కానీ పశ్చాత్తాపడం పిలిపించాడు తెలుసా మీకు? ఇస్కరియోతు యోధాకి పశ్చాత్తాపడటానికి సమయం ఇచ్చాడు. కానీ విచిత్రం చెప్పనా, తాను ఏం పడలేదంటే పశ్చాత్తాపం దుఃఖపడ్డాడు. కానీ తన ఆత్మ పట్ల ఏం చేశాడు చెప్పండి? సరైన పశ్చాత్తాపం లేదు. దుఃఖపడ్డాడు కానీ పశ్చాత్తాపడలేదు. చేసిన తప్పు పట్ల దుఃఖపడి నిరాశతో ఆత్మ పట్ల పశ్చాత్తాపం లేదు. ఫలితం ఏమయ్యాడు చెప్పండి అమ్మా? ఒక మాట చెప్పనా? నాశనం అయిపోయాడు. బైబిల్ చెబుతుంది నాశనం. పొట్టలో పేగులు వచ్చి చచ్చిపోయాడు. పేగులు పడి చచ్చిపోయాడు. నాశనం. చూసారా? ఇప్పటికి ఎంతమంది పేర్లు చెప్పాను తెలుసు మీకు? 4. ఇంకా బైబిల్లో కొంతమంది పేర్లు చెప్పగలనమ్మా, కానీ టైం లేదు కాబట్టి నేను చివరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ రెఫరెన్స్ ఇలా పెట్టుకోండి. పేరు ఇంతమంది బైబిల్లో చూపించాం కదమ్మా. ఇప్పుడు జరిగిపోయినవి చెప్తున్నాను. జరుగుతున్నాయి, మనమే చూస్తున్నాం ఎలా పశ్చాత్తాపడుతున్నారు. రేపు జరగబోయే అంత్యకాల దినాలు. పేరు అంత్యకాల దినములు. అంత్యకాలంలో జనములు, అంత్యకాలంలో జనాలు. చివరిలో జనాలు ఎట్లా ఉంటారో చెప్తాను మీకు. అంత్యకాలంలో జనములు పేరు. రెఫరెన్సు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, ప్రకటన 9, 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20, 21 వచనాలు. ప్రకటన 9, 20, 21 వచనాలు. తర్వాత ప్రకటనలోనే 16వ అధ్యాయం 9, 11 వచనాలు. ఒక్కసారి మీరు ఈ వచనాలు చదివితే బాగుంటుంది. 9, 11. ప్రకటన 9వ అధ్యాయం 20, 21. ఇప్పుడు జాగ్రత్త వినండి అమ్మ. ప్రకటన గ్రంథం చదువుతున్నాం. పాతాళపు దూత మొదటి శ్రమ గతించింది, ఇదిగో మరి రెండవ శ్రమ అదిగా మరి 9వ అధ్యాయం ప్రకటన 9, 20, 21. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, ఇదిగో చూసారా ఏమంటాడు? చివరి దినాల్లో జరిగే సంఘటన. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్త కృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు చూసారా? 7 సంవత్సరాల శ్రమల్లో అంటమ్మా, 7 సంవత్సరాల శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి. ఆ శ్రమలోనంట ఎన్ని దెబ్బలు, బోర ఊతున్నప్పుడు ఎన్నో దెబ్బలు తగిలినా కానీ ఆ దెబ్బల చేత బాధపడుతున్నారంట. కానీ పాపం మాత్రం వదిలిపెట్టలేదంటమ్మా. పశ్చాత్తాపమే లేదంట వాళ్ళల్లో. అందుకే దీంట్లోనే ప్రకటన 16వ అధ్యాయం 9 కూడా చదువుదాం. 16వ అధ్యాయం 9వ వచనం. 9. 4వ దూత మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిన కానీ అయినను
ఆయనను మహిమపరచినట్లు. అమ్మో, ఎంత భయంకరం ఎండతోనంటే ఆ రోజు కాలిపోతూ ఉంటుంది, మిక్కటమైన వేండంతో. అయినా ఆ వెండ దెబ్బ కాలిపోతున్నారే కానీ ఏం లేదు చెప్పండి, ప్రభువా మేము పాపులు అని బాధపడలేదంట. 11వ వచనం చదువు, దాంట్లో 11, తాము కలిగిన వేదనను బట్టి పొండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి? రాబోయే దినాల్లో. అంటే మానవుని హృదయం ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి అమ్మ. వాళ్ళ గురించి మనకు అనవసరం, మన గురించి ఆలోచిద్దాం ఈరోజు. అందుకనే అంత్యకాలంలో జనములు రెఫరెన్స్ చెప్పాను. వాళ్ళు చేసిన పాపం ఏంటి తెలుసా? విగ్రహారాధన, దుర్మార్గం. ఇలా పెట్టుకోవచ్చు, విగ్రహారాధనలు, దుర్మార్గ పనులు, ఇంకెన్నైనా రాసుకోవచ్చు. చివరి దినాల్లో కూడా వదిలిపెట్టట్లేదంట. వాళ్ళు పశ్చాత్తాపడిన విషయం ఏంటి తెలుసా? శిక్షల మధ్య వేదనల మధ్య పశ్చాత్తాపం లేదు వాళ్ళకి. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇన్ని బాధలు పడుతున్నా సరే నిజంగా చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏం చేశాడు మాకు దేవుడు, ఏమి ఇచ్చాడు అన్నారే కానీ పాస్టర్ గారు పశ్చాత్తాపం చెప్తుంటే అస్సలు పశ్చాత్తాపట్లేదమ్మా. అందుకే ఈ కూడికల పేరు ఏం పెట్టాను చెప్పండి? ఈ కూడికల పేరు ఉజ్జీవ పశ్చాత్తాప ప్రార్థనా కూడికలం. పశ్చాత్తాపం రావాలని ప్రభు ముందుగానే తెలియజేసి ఈ మాటలు చెప్పేస్తున్నాడు. నువ్వు ఎంత పశ్చాత్తాపడతావు నీ ఇష్టం అమ్మ. చేసిన రిఫరెన్స్ చెప్పాను, చేసిన తప్పు చెప్పాను, పశ్చాత్తాపడిన విషయం చెప్పాను. ఫలితం ఏంటో తెలుసా? దేవుని చివరి తీర్పుకు గురయ్యారు వాళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్, ధవళ సింహాసనం తీర్పుకు గురయ్యారు వీళ్ళు. ఫలితం ఏంటో తెలుసా? దేవుని తీర్పుకి గురి అవుట. పశ్చాత్తాపడకపోతే ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? నేను అందుకే మరలా చెప్తున్నా, ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనా ఉన్నాయి, నీలో చాలా లోపాలు ఉన్నాయి, అయినా నువ్వు బాధపడొద్దమ్మా, నువ్వు భయపడొద్దు. అనొచ్చు నేను ఏమో బాగా గర్విష్టి అంటే అన్నారులే, పర్లేదు. ఏమో సోమరితనం, అసూయది, కక్షది అంటే అన్నారు. కానీ గుడ్ న్యూస్ ఈరోజు నీకు, వాళ్ళు ఏదైనా నీలో తప్పు చూపిస్తే, నీలో పాపం ఉందని చెప్పి, మీ ఫ్రెండ్స్ అయినా మీ సహోదరులైనా సరే ఎవరన్నా, లేదని ఇప్పుడు కనికరం గారిని ఎవరైనా పక్కనకు వచ్చి ఈ కనికరం ఒకటి గయాలి అని అనుకో, బాధపడద్దు అమ్మ కనికరం బాధపడద్దు. ఛాలెంజ్గా తీసుకోండి దాన్ని. తీసుకొని ప్రభా నాలో గయాళితనం ఉంది కాబట్టి అన్నారు కదయ్యా అని చక్కగా ఎవరిని ఏమనొద్దమ్మా. అమ్మ కనికరం గారు ఎవరనద్దు అనకుండా కనికరం గారు ఏం చేయాలి? గదిలోకి వెళ్ళి చక్కగా బాగా ప్రార్థన చేసుకోండి అమ్మ. పశ్చాత్తాపడి అసలు మీరు విడిచిపెట్టేసండి, మీరు వెళ్ళండి, వాళ్ళు మీకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. నిజమమ్మా, ఎవరన్నా మీలో తప్పు చెబితే మీరు బాధపడొద్దమ్మా. వాళ్ళు మీకు నిజంగా చెప్పాలి మేలు చేసిన వాళ్ళమ్మా. తెలుసా మీకు? ఈరోజు నేను ఈ స్థితిలో ఉండాలంటే కారణం ఏమో తెలుసా? నాకు విశ్వాసం కాదు మేలు చేసింది, నా శత్రువులు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. నిజమమ్మా, నా శత్రువులు. నేను పాస్టర్ గారిని అనే విషయం మీలో ఎవ్వరూ చెప్పలా, వాళ్ళు ఎక్కువ మంది చెప్పారు. ఎలా చెప్పారు తెలుసా వాళ్ళు? అది ఆ పాస్టర్ గారు ఆయన ఎట్ట చేశాడని చెప్పేసి అది ఆ పాస్టర్ గారు మా ఊరంతా టామ్ చేశారు. మన విశ్వాసం పాపం నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఎవరు నా పాస్టర్ గారిని చెప్పలా. నేను ఎప్పుడు చెప్పండి, నేను పాస్టర్ గారిని చెప్పాను మిమ్మల్ని ఏమన్నా? పాపం చెప్పలేదమ్మా. మరి నేను ఎలా తెలుస్తాను అందరికి? మరి అందుకే దేవుడు అనుకున్నాడంట, వీళ్ళు చెప్పేటట్టు కనపడలేదు, నా సేవకుని నేను హెచ్చించాలనుకొని దేవుడు కొన్ని ఏం చేస్తే కొంతమంది శత్రువులు లేపాడు చుట్టూతా. వాళ్ళేమో వచ్చి ఏం చేశారు? నా గాయాలు చేశారు. ఈ గాయాలు తట్టుకోలేక నేను వాళ్ళని మళ్ళీ గాయాలు చేయాలని చూశా. గాయాలు చేస్తారండి, మళ్ళీ వాళ్ళు కొడవలతో పొడిస్తే నేను పెద్ద కత్తితో పడాలని చూశా. వాళ్ళు బండి నుంచి పడితే వాళ్ళ కారులో పడాలని చూశా. ఇట్ట అనుకున్నా. నేనేం చేస్తాను తెలుసా? ఈ కరెక్ట్ కాదని చెప్పేసి గదిలోకి వెళ్ళి బాగా పశ్చాత్తాపడి వాళ్ళని క్షమించి నేను ప్రభుకి సమర్పించుకున్నానమ్మా. జరిగింది అది. చివరి హైలైట్ అయింది ఏంటంటే వాళ్ళు డౌన్ అయ్యారు, నా పేరు అందరూ తెలిసిపోయిందమ్మా. అది జరిగిన విషయం. నేను అనుభవంతో చెప్తున్న మాటలమ్మయ్యి మీకు. మరి మీరే అనుభవాలు ఉండారో నాకైతే తెలియదు. దయచేసి గుర్తుపెట్టి, ప్రతి దానికి విరుగుడు ఏంటో తెలుసా? పశ్చాత్తాపమేనమ్మా. చక్కగా పరిగెత్తి, ఎవరైనా ఒక మాట అంటే వెంటనే చీరట పెట్టుకొని వెంటనే పరిగెత్తాము. ఎక్కడికి? ప్రకాశం బ్యారేజ్ మీద కాదు, ఎక్కడికి పరిగెత్తాలి? వెంటనే మీ ప్రేయర్ రూమ్లోకి పరిగెత్తండి. లేదంటే నూతకి కృపారాణం ఇంటికి పరిగెత్తండి. నూతకోళ్ళు అయితే వలపాపురంలో మన చర్చికి పరిగెత్తారు. తెనాలి నూతన రెడీ అవుతున్నారు, తొందరగా రెడీ అయిపోతే అక్కడ పరిగెత్తారు వాళ్ళు. ఇక్కడ డోలాసన వాళ్ళందరూ ఇక్కడ పరిగెత్తారు. మనం అంతా దేవుని దగ్గర పరిగెత్తడే. కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దాం. అర్థం చేసుకోండి ఈరోజు మెయిన్గా. ఇంకా ఎక్కువగా చెప్పగలను. వాస్తవంగా పశ్చాత్తాప పడకపోతే ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందమ్మా. చెప్పుకోవాలంటే అన్నీ ఎంతమంది ఆదాము హవ్వ ఉన్నారు కదా, వాళ్ళు పండు తిన్నారు, పాపం చేశారు, ఫలితం చాలా భయంకరంగా ఉంది కదా. అదే పశ్చాత్తాపడితే ఆ ఫలితం వచ్చేదా?
పాపానికి ఫలితం ఉందని నేను భయంకరంగా పాపం మీద అమ్మో ఎంత తీర్పు ఉంది, పాపం మీద దేవుని తీర్పు. అయితే పాపం మీద దేవుని తీర్పు పోగొట్టాలంటే మధ్యలో ఏం జరపడాలి? వచ్చి పశ్చాత్తాపం నీ సైడ్ నుంచి రావాలి, నీ సైడ్ నుంచి పశ్చాత్తాపం రావాలి, దేవుని సైడ్ నుంచి పరిష్కారం వచ్చింది. ఇప్పుడు ఆ ఫలితం కనపడదు. ఇప్పుడు పాపం చేశాము కానీ ఫలితం కనపడట్లా. కనపడకుండా చేసేది ఏంటంటే నేను పడిన నిజమైన పశ్చాత్తాపం. అందుకే యెహెజ్కేలు ద్వారా ఆ చెరలో ఉన్న ప్రజలందరినీ ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టండి. ఇంకా దేవుడు ఒక మాట చెప్పాడమ్మా, ఏంటో తెలుసా? అది ఒక్కటి చదివేసి ముగించేస్తాను ఫైనల్గా. ఒకే ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం ఇక్కడ వాళ్ళు ఏం తప్పులు చేశారు అంటే చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. అయితే చెయ్యరాని క్రియలు చెయ్యవలసిన మంచి. ఇది ఇక్కడ మనం చేసే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చెయ్యరానివి చెయ్యవలసినవి. ఈరోజు మీరు ఏం చేయాలి తెలుసా? చెయ్యరానివి చేయకూడదు, చేయవలసినవి చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చేయవలసినవి చేయాలి, చేయరానివి చేయకూడదు. ఈ రెండిట్లో ఏది చేయకపోయినా తప్పే. ప్రార్థన చేసుకుందాం, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అందరం. ఈ మొదటి రోజు కేవలం పశ్చాత్తాపం గురించి మనం చెప్పుకున్నాం. పశ్చాత్తాపడితే నిజంగా, పశ్చాత్తాపడకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఈ రాత్రి వాక్యం కూడా విన్నాం. ఈ రాత్రితో ఈ రెండో టాపిక్ అయిపోద్ది క్లియర్గా. మరి చూసారుగా, ఇప్పుడు మనందరం పశ్చాత్తాపం అంటే చెప్పుకున్నాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మరి ఎట్లాంటి పశ్చాత్తాపం నువ్వు జీవితంలో పడ్డావమ్మా ఎప్పుడన్నా? ఒకవేళ నువ్వు బాగా ఏడ్చుంటావు. దేని గురించి అంటే, నేను ఎవరైనా ఒక మాట అంటే ఏడ్చుంటావమ్మా. కానీ నువ్వు చేసిన తప్పుల కోసం, నువ్వు చేసిన పాపాల నిమిత్తమై ఏడ్చావు ఎప్పుడన్నా? ఒక్కసారి ఆలోచించు. ఒక్క కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని చూడొద్దమ్మా. నువ్వేం చేసావు అసలు దేవుని దగ్గరికి వచ్చి? ప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వేం తప్పు చేయలేదా? దేవుని దగ్గర నువ్వేం తప్పు చేయలేదా? నీ పట్ల పాస్టర్ గారు ఏం తప్పులు చేశాడు, నీ పట్ల నీ సహోదరు ఏం తప్పులు చేసింది, నీ పట్ల నీ బిడ్డలు ఎన్ని వద్దమ్మా. నువ్వేం చేసావు దేవుని పట్ల? ఇది ఒక్కటే ఆలోచిద్దాం ఈరోజు. అవును ప్రభా, నిన్ను నమ్ముకున్న తర్వాత నేను చాలాసార్లు నిన్ను మోసం చేశానయ్యా, చాలాసార్లు నీకు మాట ఇచ్చి తప్పిపోయానయ్యా, నేను అబద్ధమాడానయ్యా, దొంగతనం చేశానయ్యా, మోసం చేశానయ్యా, అసూయపడ్డానయ్యా. చాలామందిని తెలియకుండా సింగిల్గా ఉన్నప్పుడు రకరకాలుగా హృదయంలో ఊహించుకొని రకరకాల మాటలు అన్నానయ్యా. అనేక మంది మీద చాడులు చెప్పానయ్యా, డంబం ప్రదర్శించానయ్యా, నేనే పెద్ద గొప్పోడిని అన్నట్టు మాట్లాడానయ్యా. నేనెంతో చాలా భయంకరమైన వ్యక్తిని ప్రభా, అది ఎరుగక. ప్రార్థన చేద్దాం అందరం. ప్రార్థన దగ్గర లేకపోద్దమ్మా, దయచేసి కూర్చోవాలి. వాక్యం ఉన్నారు, ప్రార్థన అయిందాక లేకూడదు. ఎందుకంటే ఈ పశ్చాత్తాపడే సమయం ఇది, పశ్చాత్తాపడే సమయం. నీ ఇతరుల గురించి ఆలోచించు. నీ ఇంట్లో నీ పిల్లలు వాళ్ళు ఎవ్వరు అనవసరం, నీ గురించి ఆలోచించు. నువ్వు ఏ విషయాలు తప్పిపోతున్నావు. ఒకళ్ళని ఒక మాట అనే ముందు నీ గురించి నువ్వు ఆలోచించమ్మా ఒకసారి. మనం ఒక్కళ్ళని కూడా ఒక మాట అనకూడదు. ఇక నుంచి ఒక్క మాట కూడా మీరు ఎవరిని అనకూడదు. మంచి తీర్మానం తీసుకోండి ఈరోజు నుంచి. ప్రభా, అసలు పాపం జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే దాని మీద తీర్పు ఉంది. ఇప్పుడు నేను పశ్చాత్తాపం జోలికి వస్తానయ్యా. నాకు కావాల్సిన పశ్చాత్తాపం ప్రభా. పశ్చాత్తాపం ఉంటే చేసిన పాపం కనబడి కూడా చేస్తుంది. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం పొందుతారు? నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోండి. పరీక్షించుకుందాం మనల్ని మనం. అలా కూర్చున్నాడు. దయచేసి మీరు ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా? మనలో నిజంగా ఎన్ని తప్పులు ఉన్నాయి. గర్వం, అహంకారం. మనల్ని మనమే పరీక్షించుకుందాం ఒకసారి. ఎవరిని అనొద్దమ్మా మనం. ఇతరులు మనం అనేవాళ్ళం కాదు. నన్ను క్షమించయ్యా, నేనే పెద్ద గొప్ప, నేను చేసేది రైట్ అని మాట్లాడాను చాలాసార్లు. అది నాకు సమంజసం కాదయ్యా, అది నాకు మంచిది కాదు ప్రభా. బోధిస్తూ ఆ బోధన నేనే చేయలేకపోతున్నాను, అది కూడా నాకు సమంజసం కాదయ్యా. దేవుడు ఈరోజు నిజంగా నీ సమస్యలు పరిష్కరించబోతాడమ్మా. అది నీ పశ్చాత్తాపం మీద ఆధారపడి ఉందాం. ఒకళ్ళ వైపు చూడొద్దు, ఒకళ్ళని తలంచుకోవద్దు. కేవలం నువ్వు దేవుడు మధ్య ఉండాలి. పశ్చాత్తాపం అంతే. ఎవరు ఎంతగా పశ్చాత్తాపడతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు మంచి తీర్మానం తీసుకుందాం.
కనబడే ప్రతిదీ కూడా పాపం జోలికి మనం వెళ్ళొద్దు. ఎవరిని అనవసరంగా ఎందుకమ్మా వాళ్ళ వల్ల మనం నష్టపోవటం. అందుకే ఈ రోజు నుంచి ప్రభా ఎవరన్నా ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినా, నేను ఎవరి మీద చెప్పినా ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటున్నానయ్యా. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ చెప్తే విని చక్కగా అట్లా కాదమ్మా ఇట్లా చెప్పుకొని ప్రార్థన చేసుకుంటాం, అంతేగాని దాన్ని మనసులో పెట్టుకొని బాధపడే పరిస్థితి వద్దయ్యా. తొందరపడి ఏ మాట మాట్లాడకుండా సహాయం చేయండి. అసూయలు వద్దు ప్రభా, మాకు కక్షలు వద్దయ్యా. అందరూ సమానమే, అందరం ప్రేమించుకోవాలి ప్రభా. దయచేసి చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ అమ్మ ఇది. ఈరోజు నుంచి అన్నీ విడిచిపెట్టాం, మన అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టేద్దాం, చేయవలసినవి చేద్దాం, చేయరాని కార్యాలన్నీ విడిచిపెట్టేద్దాం. ఆహాబు చూడండి, పశ్చాత్తాపడలేకపోయాడు, మారు మనసు పొందలేదు, కాబట్టి తన వంశం నాశనం అయిపోయింది. ఇస్కరియోతు యోధ చూడండి ఎంత దారుణంగా వడిగట్టాడు. అంతెందుకు చివరి కాలంలో ప్రజలు అంచెదినాలు అన్ని భయంకరమైన 7 శ్రమల కాలంలో ఎన్ని వేదనలు ఎన్ని బాధలు పడుతున్నారే కానీ పశ్చాత్తాపడలేదమ్మా. అందుకని వాళ్ళు తీర్పుకు గురైపోయారు. అవన్నీ ప్రభు మన కోసం రాసిపెట్టాడమ్మ. జరిగింది రాసిపెట్టాడు, జరిగిపోయింది రాసిపెట్టాడు, జరగబోయేది రాసిపెట్టాడు. ఇదెందుకు మరి దేవుడు మనకు చెప్పిస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. మరి ఈ విషయాలను పట్టుకొని మీలో ఎవరైనా ఒకళ్ళు ప్రేరేపించబడి క్లుప్తంగా ప్రార్థన చేయండి. చివరికి మనం ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం.